దేవుని యొక్క వాక్యంలో నుంచి కీర్తన గ్రంథము 123, కీర్తన 1, 2, 3. నూట 23వ కీర్తన మొదటి 2 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. 123 మొదటి 2 వచనాలు అందరం కలిసి. ఆకాశమందు ఆశయుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రియమైన మా తండ్రి, ప్రభా మరోసారి దీన్ని మీ పాద సన్నిధికి వస్తుంటున్నాను. ప్రభా తండ్రి, అయోగ్యుడనని, ప్రభా అపాత్రుడనని, ఎన్నిక లేని వాడినని, బలహీనతలు కలిగిన వాడినని, ప్రభా ఏ యోగ్యత కూడా మీ నామను బట్టి నిలబెట్టుకు నాకు లేదని ఎరిగిన వాడని మీ పాదం ఎదుట నన్ను నేను పడవేసుకుంటున్నాను. ప్రభా నిచ్చిన మా తండ్రి, ప్రభా మీ నామను బట్టి నేను నిలబడవలసింటుండగా, విశ్వాసంతో మీ రక్తమును నా మీద ప్రోక్షించుకుంటుండగా ప్రీతండి దయతో నన్ను కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమ చేరి వచ్చిన వారిని బట్టి స్తోత్రములు. ఇంకను మీ ఏర్పాటులోని మార్గం మధ్యన వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ఎవరైతే నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉన్నారు, అలా ఉండటానికి అలవాటు పడిపోయినారు, మా ప్రియులు వారిని దయతో దర్శించము. ప్రభా తండ్రి వారిలో కార్యం జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. కొంత దూర ప్రాంతం నుండి వస్తూ ప్రయాణ సాధనల కొరకే ప్రభా వేచి ఉన్న వారు ఎవరితో ఉంటున్నారు, దయతో సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ సమయం మాకెంతో దీవెనకరంగా చేయము. మీ నామము మా మధ్యలో అత్యున్నతంగా మహింపరచబడినట్లుగా చేయము. శత్రువుకు సిగ్గుగలిగినట్లుగా చేయము. మేము ప్రభా తండ్రి మీరు కోరిన విధానంలో ప్రభా సమకూర్చబడినట్లుగా మీరు మమ్మల్ని దృష్టించవలసిందిగా మేము మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దగిలిన ప్రేమ కలిగిన హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రీతండి మీ కృపను కోరుకుంటూ యేసు ప్రభువారి యొక్క శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఈ భాగంలో దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టు, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టు చూచినట్లు. ఇక్కడ ఈ భాగం మనకి ఏం చూపిస్తుందంటే మన ప్రభువుతో మనకున్నటువంటి రిలేషన్షిప్ ఏంటో అనేది జ్ఞాపం చేస్తూ ఉంది. ఇక్కడ ఏంటి మన ప్రభుకి మనకున్నటువంటి సంబంధం అనంటే ఆయన మన యజమానుడు అయి ఉన్నాడు, మనము ఆయన దాసుడు లేదా దాసి అయి ఉంటున్నామని ఈ మాట మనకు జ్ఞాపం చేస్తుంది. మంచిదే. ఇంకా మిగతా మరి బాంధవ్యాలు కూడా ప్రభుత్వం మనకున్నాయి. ఆయన మనకు రక్షకుడు, ఆయన మనకు కాపరి, ఆయన మనకు స్నేహితుడు, ఆయన మనకు తండ్రి, ఆయనకున్నదంతటికి మనం వారసులం, పరలోక రాజ్యం యొక్క పౌరసత్వం కలిగిన వారు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మరి ఒక ప్రాముఖ్యమైన కోణంలో దేవునికి మనకున్నటువంటి సంబంధం ఏమైనా ఉన్నది అని అంటే అది యజమానుడు దాసునికి ఉన్నటువంటి సంబంధంగా చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి మనం ఎరగవలసిన వారికి ఉంటున్నాం. మన యజమానుడైనటువంటి ప్రభు, ఆయన దాసులమైన మనం, కాబట్టి ఆయన ఎదుట మనం ఆ రీతిగా దాసుల వలె నడుచుకుంటున్నామా అనేటువంటిది ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎటువంటి దాసులుగా మనము దేవుని ఎదుట ఉంటున్నాం అనేటువంటిది ఈ దినాల్లో ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నగా ఉంటా ఉంది. దేవుని వాక్యంలో మన జ్ఞాపం చేసుకుంటా వస్తే మనం ఎలాంటి దాసులుగా ఉండాలని కోరబడుతున్నామనంటే మన యజమానికి అన్నిటిలో ప్రథమ స్థానము ఇవ్వవలసినటువంటి స్థానములో ఉన్నటువంటి కొరకై యజమానుని మనం కోరబడుతున్నాం. ఇంకో మాట చెప్పాలంటే అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత మన యజమానికి ఇవ్వాలా. మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలా. రెండవదిగా మనం ఎక్కువ ప్రాధాన్యత మన యజమానికి ఇవ్వాలి. కాబట్టి ఆయనకు మనము దాసులమో అయి ఉంటున్నాం. ఇక్కడ ఎప్పుడైతే మన ప్రభుకి మన యజమానికి ఎక్కువ ప్రాధాన్యత మనము ఇవ్వగలుగుతామో అప్పుడు ఆ యజమాని మన విషయమై సంతోషించేవాడిగా ఉంటాడు. ఆ యజమానుని ద్వారా మనం హెచ్చించబడేవారిగా ఉంటాం. ఆ యజమానుని ద్వారా మనం ఆస్వాదించబడేవారిగా ఉంటాం. అలా కాకుండా యజమానుని ఎరిగి ఉండి కూడా అయితే ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో ఎరగకపోతే, ఆయన నేను దాసుడిని అని చెప్తున్నాను, ఆయన నాకు యజమాని నేను ఒప్పుకుంటున్నాను, అయితే ఎలాంటి యజమానుడు ఆయన నాకు, నేను ఆయనకి ఎటువంటి దాసునిగా ఉంటున్నాను, ఎంత ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నాను అనే పరీక్షించుకున్నప్పుడు ఆయనకి ఇవ్వబడిన ప్రాధాన్యత క్రమంలో మిగతా వాటన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత ప్రాధాన్యత నా యజమానికి ఇచ్చిన క్రమంలో దేని వాక్యంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ యజమాని మెప్పు నేను పోగొట్టుకోగలుగుతాను,
ఆశీర్వాదాలు పోగొట్టుకోగలుగుతాను, దానికి తోడు ఆత్మీయమైన నష్టమును నేను కొని తెచ్చుకునే వానిగా ఉంటాను. దాని కొరకైనా చక్కని ఉదాహరణ మనం ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. నిర్గమాకాండము 40వ అధ్యాయం. ఆదికాండము 40వ అధ్యాయం. దయచేసి 7వ వచనం నుంచి మనం మార్చి చూద్దాం. అతడు ఇందుచేత నేడు మీ ముఖంలో చిన్నబోయి ఉన్నవని తన యజమాని ఇంట తనతో కావలేందున ఫరో ఉద్యోగులను అడిగాను. అందువారు మేము కలగంటిమి, వాటి భావము చెప్పగల వారెవరూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు నాతో వివరించి చెప్పుడే నేను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కళలో ఒక ద్రాక్షవల్లి నాయతో ఉండెను. చదవండి. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండెను, అది చిగురించినట్లు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలము లాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి చితిని తన కళను అతనితో వివరించి చెప్పెను. అప్పుడు యోసేపు దాని భావం మీదే ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. కాబట్టి నీవు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు. ఏలైనగా నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిలింపబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పెను. అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లనెను, నేనును కలగంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు దాని భావం మీదే ఆ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి బ్రాను మీద నిన్ను వ్రేలాడదీయించును, అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి దేని యొక్క వాక్యంలో చాలండి. ఈ భాగంలో మనకు జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు కానీ ఇక 2 దాసులైనటువంటి వారు, ఫరో దగ్గర ఉద్యోగస్తులైనటువంటి ఈ దాసులు 2 కూడా కలలు కన్నారు. సరే, ఆ కళలు నెరవేర్చబడినాయి. ఈ కళలు ఏం చూపిస్తూ ఉన్నాయి అంటే వారి దాసుల యజమానిడల వారి యొక్క హృదయాలకు ఈ యొక్క కళలు అనేటువంటివి ప్రతిబింబముగా ఉంటా ఉన్నాయి. వాస్తవానికి మొట్టమొదటి పానదాయకుల అధిపతి ఎవరైతే ఉన్నారో కానీ తన కళలో అది కళ అయినప్పటికీ కూడా అది తన హృదయాన్ని కూడా చూపిస్తూ ఉంది. అది ఏమని తలుస్తూ ఉన్నాడు, ఈ యొక్క నా యజమానికి నేను మరి ద్రాక్షరసమును పానముగా నేను ఇవ్వాలన్నప్పుడు నా యజమానికి ఎలాంటి ద్రాక్షరసం కావాలా? తాజా ద్రాక్షరసం కావాలా. అందుకని తను ఆ గిన్నె పట్టుకున్నాడు. గిన్నె పట్టుకొని కాబట్టి ఆ చెట్టు మీద ఉన్నటువంటి గెలలను మరి పండి అని రాయబడింది 11వ వచనంలో. వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి తిని. కాబట్టి ఎందుకని ఆ యొక్క గెలలు కాకపోతే ఎక్కడ ద్రాక్షలు తనకు దొరకలేదా? కానీ తన యొక్క ఆలోచన ఏంటంటే కానీ నా యజమానికి శ్రేష్టమైంది ఇవాళ, కానీ నా చేతులతో నా కళ్ళ ఎదుట నేను పిండి అప్పటికప్పుడుగా పిండి, అంతకుముందున్న ద్రాక్షలు ఉంటే ఉండొచ్చు, అవి నా యజమానికి పనికిరావు. నా యజమాని నేను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నా యజమానికి శ్రేష్టమైంది ఇవాళ, ఎందుకంటే నా జీవితంలో నా యజమానుడు అంత ప్రాధాన్యత కూడిన వాడని చెప్పి కానీ తన యొక్క ఆ ద్రాక్ష రసమును యజమానికి ఇస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. సరే, ఈ యొక్క భక్ష్యకాల అధిపతి విషయానికి వచ్చేసరికి ఈ భక్ష్యకాల అధిపతి 3 గంపలకి తను మరి ఆ వంటకాలు చేసుకున్నప్పుడు ఒక గంపలో మాత్రమే మరి తన యజమాని రాజు కొరకై మరి భక్ష్యములు ఏర్పాటు చేసుకున్నాడు. మిగతా 2 గంపలు దేనికోసం చెప్పండి?
తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. తాను, తన కుటుంబము, తన స్నేహితులు, తన బంధువుల కొరకై 2 గంపలు సిద్ధపరచుకున్నాడు. యజమానికి మాత్రం ఎన్ని గంపలు సిద్ధపరిచినాడు? 1 గంప సిద్ధపరిచినాడు. అంటే చూడండి, ఆ యొక్క దాసుని యొక్క హృదయం అనేటువంటిది ఆ ఫరో ఎడల ఎలాగున్నదో అనేటువంటిది. కానీ ఏం చాలులే, ఏమి అంతకంటే ఎక్కువ తింటాడా, అది సరిపోదా అన్నటువంటి మరి ఆలోచన ఈ యొక్క భక్ష్యకాల అధిపతికి ఉంది. కానీ తన విషయానికి వచ్చేసరికి ఎందుకు సరిపోతాయి, ఇంకా కావాలా, నాకు అది కావద్దా, ఇది కావద్దా అని తన విషయమైన ఆలోచన, తన యజమాని విషయం అయితే మాత్రము ఇది చాలదా అనే ఆలోచన. సరే, బాగానే ఉంది. ఈ గంపలన్నీ తీసుకున్నాడు. ఏమని చేసుకోవాలా? అయ్యో, ఇది నా యజమాని కొరకై, నా రాజు కొరకై, ఇంతవరకు నాకు ఉద్యోగం ఇచ్చి నన్ను గౌరవపరిచి కాబట్టి గౌరవ స్థానంలో ఉంచినటువంటి నా యొక్క ప్రభు కొరకైనటువంటి పిండి వంటకాలు. ఒకవేళ కనుక ఈ గంప నేను ఒక పైన కనుక పెడితే, ఒకవేళ పైన వెళ్ళే పక్షులు ఏమో రెట్టేస్తాయేమో, ఒకవేళ ఇప్పుడు కళలో చూసినట్టుగా ఒకవేళ అవేమి తింటాయేమో. కాబట్టి నా యజమాని గంప ఎక్కడ పెట్టాలి? మధ్యలో పెట్టాలని ఆలోచన, కింద పెట్టాలా, మధ్యలో పెట్టాలని. అంటే తన యజమాని విషయం ఏమాత్రం కూడా ఈ మనిషిని పట్టింపులేనే లేదు. ఏమైతే ఏమిలే అని చేశానంటే చేశాను, తీసుకుపోయాను, ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి, ఇచ్చాను కాబట్టి ఇచ్చాను అన్నట్లుగా ఈ మనుషుని యొక్క హృదయాన్ని చూపిస్తూ ఉంది. దేవుని యొక్క ప్రజలంగా మన జీవితాలలో జ్ఞాపం చేసుకునవలసిన వారికి ఉంటున్నాం. దీనివల్ల మన యజమానుడు యేసుప్రభు ఇంటుండగా, ఆయన దాసులము మనం ఇంటుండగా, నీ యొక్క నా యొక్క జీవితంలో దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామని చెప్పగలమా? ప్రభా, నువ్వు నా యజమానుడవు కాబట్టి అన్నిటికంటే అందరికంటే నా జీవితంలో నీకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత నీకే ప్రభా, తర్వాత ఏదైనా చెప్పగలమా అనేటువంటిది. కానీ నేను వాక్యం మొట్టమొదటి మాట ఏం చూపిస్తా ఉందంటే, మనం ఎలాంటి దాసులుగా ఉండాలంటే ప్రభువుకి, ఆయనకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి దాసులుగా మనం ఉండాలి. రెండవదిగా మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు, ఎలాంటి దాసులుగా మన యజమాని ఎడల మనం ఉండవలసిన వారికి ఉంటున్నామంటే, మన యజమానుని ప్రేమించేటువంటి దాసులుగా మనం ఉండాలి. ఒక దాసుడనే వాడు యజమానుని ప్రేమించడానికి సాధ్యమవుతుందా అని. దాసుడు అంటే ఏంటి అంటే, ఆ దినాల్లో డబ్బులు పెట్టి మనుషులను ఎందుకు కొనుక్కుంటారు? వాడు బాగా కండలు గిండలు అన్నీ ఉన్నాయా లేదో చూసుకొని, మనకన్నా పనులకు సరిపోయినంత వాడైనా అని చూసుకొని కొనుక్కొని ఏం చేస్తారు? వానితో పనులు చేయించుకుంటారు. దాసుడు అనే మాటకు రిలేటెడ్గా ఉన్నటువంటి మాట ఏంటంటే, దాసత్వం చేయించుకుంటారు. అంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కష్టమైన చచ్చినట్టు చేయాల్సిందే. రెండవది, వాడు లెక్కలు చూసుకుంటాడు, ఎంత పెట్టి కొనుక్కున్నాను నేను అనుకుంటా ఉంటాడు అన్నమాట. కాబట్టి ఏ యజమానుడు కూడా ఎంత ప్రేమగా చూసినా, కాకపోతే ఒక టయానికి ముద్దేస్తాడు, కొంచెం ఒక ముద్ద ఎక్కువ పెడతాడు, అంతేగాని కానీ పిలిచి నా టేబుల్ కూర్చో నాతో పాటు తిని అంటాడా? వాడు దాసుడు, వాడు బయటపడి ఉండాల్సిన వాడు. అంటే నా తలంపు ఏంటంటే, ఒక దాసునికి యజమానుడి ఎడల ఏమైనా ప్రేమ పుట్టడానికి వీలవుతుందా చెప్పండి? ఒకవేళ యజమానుడి ఎడల అసహ్యత ఉండొచ్చు. అంటే ఒక మాట చెప్పాలంటే, ఈ యొక్క దాసుడు యజమానుని ప్రేమించడం వేరే సంగతి. ఆ యజమానుడు కనుక కఠినమైన వాడైతే, అంటే భరించలేనంత బాధ పెట్టినప్పుడు ఆ దాసుడు ఉండలేక ఇక ఏమైపోతాడంటే పారిపోతాడు. ఎందుకు పారిపోతే ఆడిపోతాడు చెప్పండి? మళ్ళా వాడు దొరికాడు అనుకోండి, వాడికి 200 శిక్ష ఉంటుంది. అంటే దానికి కూడా సిద్ధపడి వెళ్తాడు. అవసరం నన్ను చంపినా చచ్చిపోతాను నాయన, ఎంత శిక్ష అయినా పడతా కానీ వీనికి నేను సేవ చేయలేనని చెప్పి పారిపోయి ఆడిపోతాడు. పక్కూరుకు పోడు, ఏడో దూరం వెళ్ళిపోయి పోతాడు. పోయిన తర్వాత ఆ ఊరోళ్ళకి అర్థమైపోద్ది, వీడు ఎవడో దాసుడిలా ఉన్నాడు, పారిపోయి వచ్చినట్టున్నాడు అని అనుకుంటాడు. ఎందుకు పారిపోయి వచ్చినాడో సహజంగా అర్థమైపోయే విషయం. వీడు వాళ్ళ యజమానుడు బాగా నాకు ఇబ్బందులను పెట్టినట్టున్నాడు, తట్టుకోలేక పరిగెత్తుకుని వచ్చినాడు అని చెప్పి వాళ్ళు అనుకున్న క్రమంలో అప్పుడు ప్రభు ఏం చెప్పినాడు? వాడిని మళ్ళీ తీసిపోయి వాడిని యజమానికి అప్పగించబాకండి అని చెప్పినాడు. ఎందుకు? వాడు అసలే కఠినమైనోడు, ఇంత బాధ పెట్టినోడు. ఇప్పుడు పారిపోయినాడు, మళ్ళీ అప్పగిస్తే ఏం చేస్తాడు? 4 వాయించి మళ్ళీ దాన్ని మించిన కఠినమైన దాసత్వం చేయించుకుంటాడు. అందుకని కాడి యజమానుడు కఠినంగా ఉండి పారిపోవడం అనేటువంటిది కూడా దేవుడు అక్కడ అంగీకరించేట్టుగా దేవుని వాక్యం రాయబడింది. రండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం. నేను క్లుప్తంగానే కొన్ని మాటలు మాత్రమే జ్ఞాపం చేయడానికి ప్రయత్నం చేస్తాను. 23వ అధ్యాయం 15వ వచనం. తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానికి అప్పగింపకూడదు. అతడు తన ఇష్ట ప్రకారము నీ గ్రామంలో ఒకదాని యందు తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి
నీవు అని, ఎందుకంటే వాడు బాధలు పడి వచ్చినాడు కాబట్టి వాడు బతుకు వాడు బతకని అన్నాడు అనమాట. అంటే అయ్యి పెట్టమని చెప్పలేదు, కానీ మొత్తానికి వాడి జోలు బాగు, దీన్ని బాధ పెట్టొద్దు అని చెప్పినాడు. కానీ దేనికి ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక దాసుడైన వాడు యజమానిని ప్రేమించడం సాధ్యమవుతుందా? వాడు తన దాసత్వంలో ఉన్నాడని ఎరిగి యజమాని మీద ప్రేమ పుడుతుందా? నేను వాక్యంలో మన విషయం ఏం రాయబడతా ఉంది. మనము అంటే ప్రేమ పుట్టడానికి ఒక రీజన్ ఉంటుంది. ఏం రీజన్ ఉంటుంది అంటే, కానీ ఎన్నో యజమానుల కింద పనిచేసే క్రమంలో ఒకవేళ కనుక ఈ యజమానుడు అయినటువంటి వాడు ఆ యజమానుల వాడికి మంచివాడు అయినప్పుడు ఏమనిపిస్తుంది, కొంత ప్రేమ పుట్టడానికి కొంత ఆస్కారం అనేది ఉంటుంది. అన్నంత మాత్రాన మరి ఆ యజమాని అట్లానే ఉండడానికి నీ నియమం ఏమి లేదు. అదేనో వాక్యంలో మనం చూస్తూ వస్తే, కానీ మనం కూడా మన యజమానుడైన యేసు ప్రభువుని మనం ప్రేమించుచున్నామంటే అర్థమైందంటే మనం కూడా దాసులం, ప్రభువుకి మనం దాసులం. అయితే మనం ఆయనని ఎందుకు ప్రేమించాలా? దాసులైన వాడు యజమాని ప్రేమించజాలడు కదా. ఎందుకు ప్రేమించాలంటే, ఇంతకు ముందు కూడా మనం ఒక యజమాని కింద దాసత్వంలో ఉన్నాం. అది దాసత్వమే, ఇది దాసత్వమే. అయితే ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే, ఆ యజమాని యొక్క దాసత్వం ఎలాంటిది, ఈ యజమానుని కింద దాసులుగా ఉండటమే ఎలాంటిది అనే వ్యత్యాసము ఎరగగలిగినాము. కాబట్టి ఈ యజమాని లాంటి యజమానుడు ఎక్కడ కూడా ఉండడు అని ఎరిగినాము. కాబట్టి ఆ దాసుడు ఏమంటారంటే, మరి హత్య చేయుటకు, నాశనము చేయుటకు కొరకైనటువంటి యజమానుడు అతని కింద దాసులుగా ఉన్నాం. ఈ యజమానుడు ప్రాణం పెట్టేంతగా ప్రేమించేటువంటి యజమానుల్లో ఇటువంటి యజమానుడు మరొకడు ఉంటాడు అనడానికి ఎలాంటి ఆస్కారం లేని క్రమములో దాసులమైనా కూడా, దాసత్వంలో ఉన్నా కూడా ఆ యజమానుని మీద ప్రేమ కలగడానికి కారణమవుతుంది. అందుకని అపోస్తలుడైన పౌలు తను చెప్తా వచ్చినాడు. దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మన పరిచయం వచ్చినాలే కొంచెము విషయం అర్థం అవటానికి మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. దయచేసి 18వ వచనం అందరం కలిసి చూద్దాం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. కానీ ఒకప్పుడు పాపమునకు దాసులం, ఇప్పుడేం చేసినాం, నీతికి దాసులమైనాం. అప్పుడేమో పాపమునకు మన అవయములను దాసులకు అప్పగించేసినాం, ఇప్పుడు కూడా నీతికి దాసులకు అప్పగించేసినాం. వ్యత్యాసం ఏంటి? అక్కడ అప్పగించుకున్నాం, ఇప్పుడు అప్పగించున్నాం. కానీ అక్కడ అక్రమము అపవిత్రత వరకు అప్పగించుకున్నాం, ఇక్కడ నీతి పరిశుద్ధత. ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. అక్రమము అపవిత్రత ఎలాంటిది, నీతి పరిశుద్ధత ఎలాంటిది, ఎంత వ్యత్యాసంతో కూడినటువంటి. ఆ యజమానుడు ఎలాంటి వాడు, ఈ యజమానుడు ఎలాంటి వాడు, ఎలాంటి యజమానుడు ఉంటాడా? దేని వాక్యంలో ఆ యొక్క తోట యజమాని ఎవరైతే ఉన్నారో, ద్రాక్ష తోట యజమాని పనికి పిలుచుకునేటువంటి క్రమంలో ఎన్ని గంటలకు పిలిచినాడు చెప్పాడు. ఉడంబడికి ఎన్ని గంటలకు చేసుకున్నాడు? ఇప్పుడు నేను చూపించలే వచ్చిన భాగం. ఎన్ని గంటలకు చేసుకున్నాడు? మా ద్రాక్ష తోటలో పని చేయడానికి రండి అని ఎన్ని గంటలకు పిలిచినాడు? 6 గంటలకు పిలుచుకున్నాడు. ఎన్ని గంటల వరకు పని? బహుశా 6 గంటల వరకు, 6 గంటల నుంచి 6 గంటల వరకు పని కొరకు పిలుచుకున్నాడు. ఇంత కూలి ఇస్తానని చెప్పి వాళ్ళతో ఉడంబడిక చేసుకున్నాడు. ఆ తర్వాత బ్యాచ్ ఎన్ని గంటలకు పిలుచుకున్నాడు? 9 గంటలకు పిలుచుకున్నాడు. ఆ తర్వాత బ్యాచ్ ఎన్ని గంటలకు పిలుచుకున్నాడు? 12 గంటలకు పిలుచుకున్నాడు. ఆ తర్వాత బ్యాచ్ ఎన్ని గంటలకు పిలుచుకున్నాడు? 3 గంటలకు పిలుచుకున్నాడు. ఇప్పుడు 12 గంటల వాడు, 9 గంటల వాడు, 3 గంటల వాడంటే వాడేం ఉడంబడిక చేసుకోలేకపోయినా కూడా ఎంతో కొంత కూలి దొరికిద్దిలే. ఎందుకు దొరికిద్ది అంటే 12 గంటలు చేయకపోయినా కూడా కనీసము 6 గంటలు చేయగలుగుతున్నాను కదా అని. 3 గంటలకు వచ్చిన వాడు ఎన్ని గంటలు చేస్తున్నాడు? 4, 5, 6, 3 గంటలు చేస్తున్నాను కదా అని. అంటే వాడికి రూపాయి ఇచ్చాడు అనుకోండి, నాకు ఎంత ఇస్తాడు? పావులా ఇస్తాడు. 10 గంటలకు వచ్చిన వాడు ఏమనుకుంటాడు? వాడికి రూపాయి ఇచ్చాడు అనుకో, నాకు ₹10 ఇస్తాడు అనుకొని వచ్చినాడు. కొంత ఊహించుకుని వచ్చినారు అనమాట. ఎంతో కొంత ఇస్తారు, కనీసం ఇంత ఇస్తారని. ఒకళ్ళు లేకపోయినా అడగొచ్చు, అయ్యా ఆయన 12 గంటల పని చేస్తే ఇంత ఇచ్చినావు కదా, మరి నేను 6 గంటలు చేశాను కదా అని అడగడానికి కూడా కొంత ఆస్కారం ఉంటుంది. అయితే 5 గంటలు కూడా పనికి పిలిచినాడు. ఇంకా పని అయిపోతుంది క్రమంలో. 5 గంటలకు పనికి పిలిచిన తర్వాత 5 గంటలకు ఎవరైనా పనికి పిలుచుకుంటారా? వాళ్ళు మరి అట్లాంటప్పుడు వాళ్ళు ఎందుకున్నారు 5 గంటలకు ఎవరు పనికి పిలుచుకున్నప్పుడు? అంటే ఎవరు పనికి పిలుచుకోలే. కాబట్టి ఎందుకున్నారంటే వాళ్ళకు కూలి వాళ్ళు కూలి చేసుకుంటేనే ఆ దినానికి వారికి ఆహారము. అలాంటి పేద స్థితిలో ఉన్నటువంటి ఆ కూలివారు ఎవరు ఒక్కొక్క రోజు పని లేకుండా వెళ్ళిపోయేటువంటి క్రమంలో ఎందుకు ఉండిపోయినారంటే, ఒకవేళ తెల్లారితే అందరూ వస్తారు పని కోసము, అంతమందిలో మనం పనికి పిలుచుకుంటారో లేదో, ఒకవేళ రేపటి కొరకు పిలుచుకుంటారేమో అని ఆగిపోయినారు వాళ్ళు అనమాట.
ఎవరన్నా అయ్యా సరే ఎందుకు ఏడున్నా అంటే అంటే ఆ ఏరియా ఈ పని వాళ్ళు ఉండే ఏరియా కాబట్టి పనివారు అవసరమైనప్పుడు అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళు నిలిచి ఉండడం చూస్తారు. చూసి మీరు కూలి పని చేసేవాళ్ళంటే అవునని చెప్తారు. అట్లాగైతే రేపు మా తోటలో పనికి వస్తారేమో అని ఎవరైనా పెట్టుకుంటారేమోనని 5 గంటల దాకా ఉన్నారు. అయితే యజమానుడు ఏమన్నాడు తెలిసిన? ఏమన్నాడు? పోయి మీరు కూడా నా తోటలో పని చేయమనగానే వాళ్ళ కళ్ళు తిరిగిపోయినాయి. ఎందుకు తిరిగిపోయినాయి? ఎంతమంది యజమానుల దగ్గర కూలి పని చేసినారు వాళ్ళు? ఇన్ని గంట లేటుకు వచ్చినావని జీతం కట్ చేసిన వాళ్ళు, నువ్వు కష్టపడి చేయలేదు పై చేసినావని చెప్పి జీతం కట్ చేసిన వాళ్ళు, లేదంటే దాని డబల్ పని దగ్గరుండి నువ్వు రుబ్బి వాళ్ళతో కఠినమైన పనులు చేసి ఎంతోమందిని చూసినారు. చివరి గంటలో కూడా పని కోసం పిలిచే యజమానిని చూడలే. అందుకని ఏ యజమాని కింద అయినా కూలి పని చేస్తుందే కానీ అయితే 5 గంటలకు వచ్చిన వాళ్ళు మాత్రం కూలి కోసం రాలేదు. ఏమనుకున్నారు? ఇంత మంచి యజమానుడు మనం ఎన్నడైనా ఉంటే ఎప్పుడైనా పని చేస్తే ఈ యజమాని కిందే పని చేయాలా? ఇంత మంచి మనసు కలిగిన యజమాని మేము ఎక్కడైనా చూసామా? మన జీవితకాలం అంతట్లో చూడలేం, ఎంతకాలం కూడా చూడలేం. కాబట్టి ఇప్పుడు మనకు కూలి ఇవ్వకపోయినా పర్వాలే, ఈ మంచి యజమాని దగ్గరే మేము ఎల్లకాలం పని చేయాలా, మా మీద ఆయనకు ప్రేమ పుట్టాలా అని చెమట కాచుకుంటా పని చేస్తారు వాళ్ళు. ఎందుకంటే కూలి కోసం చేయలే వాళ్ళు. బహుశా మరి 6 గంటలకు వచ్చిన అంత పని చేయకపోవచ్చు, కానీ అదే సర్వసాధారణంగా మనుషులు చేసేదాన్ని అంతటికంటే ఎక్కువ పని చేసినారు. యజమానుడు చూస్తూ ఉన్నాడు. నేను వాక్యం అందుకనే అందరి ఎదుట వారిని ఘనపరిచి వారు బహుశా ఆ గంటలో 6 గంటల నుండి వచ్చేంత పని వారు చేసి ఉండకపోవచ్చు. ఎంత కష్టపడినా 2 గంటలు 3 గంటల పని 1 గంటలో చేసినారు. కానీ వారు చేసిన పని దేన్ని బట్టి? ప్రేమను బట్టి చేసినారు. మిగతా వాళ్ళు దేన్ని బట్టి చేసినారు? క్యాలిక్యులేట్ చేసుకున్నారు. 3 గంటలు ఎంతైనా 3 గంటల పని జీతం వేస్తాడు, ఎందుకు 6 గంటలకు జీతం ఇస్తాడా మనకు అనుకొని చేస్తున్నారు వాళ్ళు. 12 గంటల వాళ్ళు ఏమనుకున్నారు? 12 గంటలకు వచ్చిన వాళ్ళు మనకు 6 గంటలకు వచ్చిన వాళ్ళు జీతం సగం జీతం వేస్తారు కదా అని వారు జీతం కొరకు పని చేసినారు. అదే యజమాని కింద వాళ్ళంతా పనివారే. అయితే ఈ పని 5 గంటలకు వచ్చిన పని వారికి ఆ పని వారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఈ పనివారు ఆ యజమాని మీద ప్రేమ కలిగింది, ప్రేమించారు. ప్రేమించడం భాగము వారు చేసిన పని. రండి దేని ఒక వాక్యంలో నుండి దయచేసి నిర్గమాకాండం 21వ అధ్యాయం, నిర్గమాకాండము 21వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు మనం మార్చి చదువుదాం. నిర్గమాకాండం 21వ అధ్యాయం మొదటి నుంచి. నీవు వారికి నియమించిన న్యాయ విధులేవనగా, చదవండి. నీవు హెబ్రీయుడైన దాసుని కొని ఎడలా వాడు 6 సంవత్సరం దాసుడై ఉండి 7వ సంవత్సరం ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వారికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమాని సొత్తగుదురు కానీ వాడు ఒంటిగానే పోవాలెను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పినేడలా వాని యజమానుడు దేవుని యొద్దకు వాని తీసుకుని రావలెను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను నేను వాని తోడుకొని పోయి వానికి దాసుడై ఉండును. కాబట్టి దేనొక వాక్యంలో ఇక్కడ దాసుడైనటువంటి వాడు 7 సంవత్సరాల తర్వాత వానికి స్వాతంత్రంగా వెళ్ళిపోవచ్చు. అయితే ఈ ఒక దాసుడు ఉంటున్నాడు. ఈ దాసుడికి వెళ్ళేటప్పుడు భార్య పిల్లలతో వస్తే తన భార్య పిల్లలతో తను వెళ్ళిపోవచ్చు. 7 సంవత్సరాలు తనకు సునాద సంవత్సరం అనమాట, విడుదల సంవత్సరం అది. సరే, ఇప్పుడు ఒకవేళ కనుక ఆ దాసుడు ఒంటిగా వచ్చి ఆ దాసునికి ఈ యజమానుడు భార్యనిచ్చి తద్వారా వారికి పిల్లలు కలిగితే ఈ యజమానుని ద్వారా కలిగిన భార్య, ఆ భార్య ద్వారా కలిగిన పిల్లలు కాబట్టి ఒకవేళ ఈ దాసుడు వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఏం చేయొచ్చు చెప్పండి? ఆ భార్య పిల్లల్ని విడిచిపెట్టి తను వెళ్ళిపోవాలి. సరే, ఇప్పుడు ఆ దాసుడైన వాడు ఏం చేస్తున్నాడంటే తన భార్య పిల్లల్ని ప్రేమిస్తున్నాడు. ఒకవేళ యజమాని మంచివాడు కాకపోతే భార్య పిల్లల కొరకు ఉండి ఆ యజమానితో నానా తంటాలు పడాలా? అంతకంటే ఇంకొక భార్యను సంపాదించుకోవచ్చు. అంటే ఇంకో భార్య అంటే ఆ యజమాని ఉంచేసుకుంటాడు కాబట్టి తను ఏం చేయలేని క్రమంలో తర్వాత క్రమంలో మరి ఎప్పుడోసారి కానీ ఇక్కడ తలంపు ఏంటంటే
ఆ యజమాని యొక్క ప్రేమను ఆ దాసుడు చూచినాడు. ఎంతగా ఆ యజమాని యొక్క ప్రేమను చూచినాడంటే తను ఒక నిర్ధారణకు వచ్చినాడు. ఏమి నిర్ధారణకు వచ్చినాడంటే ఇలాంటి యజమానుడు ఎక్కడే కానీ, ఎన్నటికే కానీ, ఎప్పటికే కానీ ఉండనంటే ఉండడు. అటువంటి యజమాని కింద నేను దాసుకున్నానని ఎరిగినాడు. ఎలాంటి నిశ్చయితలోనికి వచ్చినాడంటే ఇప్పుడు నాకు స్వతంత్రంగా వెళ్ళిపోయే ఆధిక్యత దొరికింది, కానీ నేను స్వతంత్రంగా వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. ఇంకా ఎంతగా నిశ్చయించుకున్నాడు? ఆ యజమాని మీద ఎంత ప్రేమ పుట్టిందంటే జీవితం అంతా కూడా నేను యజమానికి కింద దాసుడుగానే ఉంటానని తీర్మానానికి వచ్చినాడు. అంటే అనుకోవచ్చు కదా, ఇంత మంచివాడు అనుకుంటే తర్వాత మారిపోతాడేమో అంటే ఆ యజమాని యొక్క మంచితనము అంతగా తను ఎరిగినాడు. కాబట్టి ఆ దాసుడు యజమాని ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేమించటానికి తీర్మానం చేసుకున్నాడు. ఈ దినాలలో దేవుని ప్రజలముగా, విశ్వాసులముగా నీ యజమాని ప్రేమను నువ్వు ఎరిగినావా అని, ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడని ఆ ప్రేమను నువ్వు రుచించినావా? ఆ ప్రేమను గురించిన గమనం నీ హృదయంలో ఉన్నదా? అప్పుడే దాసుడుగా ఉన్న నేను ఆయన యజమానుడు అయినప్పటికీ కూడా దాసుని స్థానంలో ఉండి కూడా నేను నా యజమానుని ఏం చేయగలుగుతాను చెప్పండి? ప్రేమించగలుగుతాను. కానీ ఆ దాసుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నేను నా భార్య పిల్లలను ఇంకా తప్పదు కాబట్టి నా యజమానుని ప్రేమించినాను కదా ఆ దాసుడు సాక్ష్యం ఇస్తుంది. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? రండి దేవుని వాక్యంలో చదివిన భాగం 5వ వచనం చదవండి. అయితే ఆ దాసుడు మొదట ఎవరిని ప్రేమిస్తున్నాను నేను చెప్పండి? నా యజమానుని ప్రేమిస్తున్నాను. ఎవరిని ప్రేమిస్తున్నాను? నా యజమానుని. తర్వాత నా భార్య నా పిల్లలు వేరే సంగతి తర్వాత నా యజమానుని ప్రేమిస్తున్నాను. మొట్టమొదటిగా నా యజమాని యొక్క మంచితనమనే నాకు తెలుసు, నా యజమాని యొక్క ప్రేమ నాకు తెలుసు. దాసుడు నైనా కూడా నా ఎడల నా యజమాని హృదయంలో స్థానం ఎలాంటిదో నాకు తెలుసు. అందుకని మొట్టమొదట ఎవరిని నేను ప్రేమిస్తున్నాను? నా యజమానిని ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమించుట్లో ఒక కారణం ఏమిటంటే ఆయన తనంతట తానుగా ఏమై ఉన్నాడో ఎరిగిన వాడే ప్రేమించటం. రెండవ కారణం ఏమిటంటే నేను ఏమైనా కలిగి ఉన్నాను అని అంటే భార్య కానీ పిల్లలు కానీ ఇవన్నీ ఎవరిచ్చినారు నాకు? ఎవరిచ్చినారు? నా యజమానుడు ఇచ్చినాడు నాకు. నాన్న సంపాదించుకుంది కాదు, నేను తెచ్చుకుంది కాదు. నన్ను ప్రేమించిన కారణాన్ని బట్టి నా యజమానుడు ఇస్తే నేనే కలిగిన వాళ్ళు వీళ్ళంతా కూడా. నాకు నా యజమానుడు ఆహారం పెడుతున్నాడు, నేను ఆరోగ్యంగా ఉంటున్నాను, బలంగా ఉన్నాను అంటే కారణం ఏంటి? రూలేం లేదు. నా యజమానుడు పెట్టబట్టి ఇవ్వబట్టి నేను ఇలాగ ఉన్నాను అని. అందుకని దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాలా. కానీ మనం ఎన్నోసార్లు దేవుని పక్కన పెడతాము. దేవుడు మనకిచ్చిన వారు, దేవుని ద్వారా మనం పొందిన వాటిని ప్రేమించి ఆ తర్వాత యజమానుడు. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? నీకు ఎవరిచ్చినారు? నీ ప్రభు ఇవ్వకుండానే నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉన్నావా? నీ ప్రభు ఇవ్వకుండానే నీ భార్య భర్త పిల్లలను కలిగి ఉన్నావా? నీ ప్రభుకి ఇవ్వకుండానే లోకంలో ఆరైతే గౌరవమైన స్థానము ఆస్తిపాస్తులు కలిగి ఉన్నావా? ఇచ్చిన ఆయన ఎట్లో పోయినాడు. ఆయన ప్రేమించేది ఎట్లో పోయింది. దేన్ని ప్రేమించడం ప్రారంభిస్తున్నామని చెప్పండి? ఆయన ఇచ్చిన వాటిని ప్రేమించి ఆయన పక్కన అయితే ప్రేమించకపోము సుమా, ప్రేమిస్తాము. వరుస క్రమంలో ఎక్కడ తీసుకొచ్చి పెడతాము ఆయన? నా భార్య, నా పిల్లలు, నా కలిగిన వారు, నా బంధువులు, ఆ తర్వాత నా ప్రభును కూడా నేను ప్రేమిస్తున్నాను అని చెప్తాం. అట్లా నా దాసుడు చెప్పవలసింది. దాసుడు ఏం చెప్తున్నాడు? నేను నా యజమానుని ప్రేమించుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను. నా యజమాను తర్వాత ఎవరిని ప్రేమిస్తానని చెప్తున్నాడు ఈ దాసుడు చెప్పండి? నా భార్యను ప్రేమించుచున్నానని చెప్తున్నాడు. కాబట్టి నా భార్యను నేను ప్రేమించుచున్నాను అంటే ఇక్కడ దేని వాక్యంలో మనం చూసినప్పుడు నా భార్యను నేను ప్రేమించుచున్నాను అని ఎందుకు చెప్తున్నాడు? నా యజమానుడు నా కొరకై ఇచ్చినటువంటి ఆమె, అంత మాత్రమే కాదు నాకు భార్యగా ఉండట కొరకై ఇచ్చిన ఆమె. ఎన్నోసార్లు మనం ఎట్లా ఉంటామంటే వేరొక ఆయన భార్య క్షేమం కొరకు, వేరొక ఆయన భార్య సంతోషం కొరకు పరిచయాలు చేస్తాం. వేరొక ఆయన భార్య అంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభు భార్య, ఆయన సంఘం. యేసు ప్రభు భార్య ఆయన సంఘం క్షేమం కావాలా? యేసు ప్రభు భార్య అయినటువంటి దేవుని సంఘం ఆశీర్వదించబడాలా? యేసు ప్రభు భార్య అయినటువంటి దేవుని సంఘం సంతోషంగా ఉండాలా? బాగానే ఉండాలి. మరి ఆయన యజమానుడు కదా నువ్వు. ఆయన భర్త స్థానంలో ఉండి ఏమేమి చేస్తున్నాడు చూస్తున్నావు కదా. నీకన్నా ఒక సొంత భార్యని దేవుడు నీకు ఇచ్చినాడు కదా. నీ భార్య సంగతి ఏంటి అని ఆమెను ఓర్చుకో, ఆమెను సహించుకో,
ఆమెను క్షమించుకో, ఆమెకు నేర్పించుకో, ఆమెను తీసి పక్కన పడేస్తావు. మళ్ళీ వేరొకరి భార్య మాత్రం అబ్బా సంఘక్షేమం కొరకు కోరుతాను నేను. నీ సొంత భార్యను చూసుకోలేనివాడివి వేరొక ఆయన భార్య క్షేమం నువ్వేం చూస్తావో చెప్పు. ఏమి నేర్చుకున్నాను యజమాని చూసి? అయ్యో నా యజమానుడు తన భార్యను ఇంతగా ప్రేమించినాడే, ఇంతగా సహించున్నాడే, ఇంతగా ఓచుకుంటున్నాడే, ప్రాణమే ఇచ్చినాడే. నేను నాకంటూ నా భార్య ఈమె, ఆయన భార్యక్షేమం నేను చూస్తున్నాను. ఎందుకంటే నా యజమానుడు కాబట్టి, నేను దాసుని కాబట్టి. ఇప్పుడు నా సొంతగా నా కొరకు ఇచ్చిన భార్య, మరి నేనేం చేయాలా చెప్పండి. అందుకని దేవుని సేవలో భార్యలను ప్రేమించడానికి సాధ్యం కాదండి. కష్టపెట్టడానికి సాధ్యమైంది కానీ సేవలో సాధ్యం కాదు. అట్లా అని చెప్పి నా భార్య ఆయా బలహీనతలు ఉన్నప్పుడు నేను సంపూర్ణంగా న్యాయం చేస్తానని కూడా చెప్పను. కానీ అయితే నేను ఒకటైతే ప్రార్థన చేసుకుంటాను. నేను ప్రార్థన చేసుకున్న ఆమె కూడా తెలియదు. ప్రభా నా భార్యను రోగిష్టిగా ఉంచడానికి ఇష్టపడినందుకు నీకు వందనాలని చెప్తాను. ఎందుకు అట్లా చెప్తానో తెలిసిన, నా భార్యకు సేవ చేయటానికి నాకు అవకాశం దొరికింది. నేను ఇంకా ప్రార్థన చేసుకుంటాను ఏమనంటే, ప్రభా నీకు ఇష్టమైతే అలాంటి కృప, అలాంటి ఆరోగ్యము, అలాంటి ఏమంటారంటే తగిన న్యాయం చేసే సామర్థ్యం నాకు ఇస్తే జీవితం అంతా నా భార్య మంచంలోనా నాకు పర్వాలేదని చెప్తాను నా ప్రభుత్వం. ఎందుకు అట్లా చెప్తాను? ఓసారి నా మీద కంప్లైంట్ వెళ్ళింది. ఎవరు కంప్లైంట్? ఇట్లాంటి కంప్లైంట్ కూడా చేస్తారు. విప్రంలో శాంసన్ అన్నకి కంప్లైంట్ వెళ్ళింది. అయితే ఎవరు ఇచ్చారని మేము ఊహించుకోలేం, కానీ అయితే ఎవరో ఇచ్చారు మొత్తానికి. అది అన్నకు ఒక లక్షణం అనమాట. ఏదంటే వెంటనే ఫోన్ చేస్తాడు. తిట్టినా ఏం చేసినా మొహం ఫేస్ టు ఫేస్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అట్లనే ప్రేమిస్తాడు ఆయన. మొత్తానికి అయితే నేనేం అంటే ఊహించుకోలేదు. అంటే ఎవరో వింటారు, పలానాలో అయిండొచ్చు అనిపించింది, కానీ ఆయన కదా నాకు నిజం తెలియకపోవచ్చు. అసలు మొత్తానికి ఏమని ఇచ్చినారంటే, ఈ సేవకుడు పొద్దుగూకులు వంటలు చేస్తుంటాడన్న అని కంప్లైంట్ ఇచ్చినారు. ఇంకా అంటే అన్న ఫోన్ చేసినట్టున్నాడు. అక్కడ హైదరాబాద్ పోయి ఇచ్చినారు మొత్తానికి కంప్లైంట్. పక్కన పెట్టుకుని ఫోన్ చేశారు అన్న. ఫోన్ చేస్తే ప్రైజ్లాడ్ అన్న అంటే, ఈరోజు ఏం కూర ప్రసాద్ అని అడిగినాడు ఆయన. ఈరోజు ఏం కూర అంటే, ఏమన్నా మరి ఏదో సాంబార్ ఏదో చేస్తానంది అంటే, నువ్వు చేయలేదా అన్నాడు ఆయన. నువ్వు చేయలేదంటే అప్పుడు నాకు అర్థమైందనమాట. నాకు అర్థమైతే అప్పుడు నేనేమన్నానంటే, అన్న ఎప్పుడో 10 రోజులకో, నెలకో, 2 నెలలకో తనకు బాగలేకుండా వస్తుంది, అట్లాంటప్పుడు నేను చేస్తాను. వంటే కాదన్న, అవసరమే తన బట్టలు ఉతుకుతాను, అవసరమే తన కాలు కూడా ఉతుకుతానని చెప్పినాను నేను. చెప్తే అప్పుడు ఆయన ఏమన్నా అంటే, నా భార్య బాగాలేకపోతే నేను కూడా చేస్తాలే అని పెట్టేసినాడు. అయిపోయింది అడిగి. నా భార్య బాగాలేకపోతే నేను కూడా చేస్తాలే అని పెట్టేసినాడు. ఎందుకంటే జ్ఞాపం చేస్తానంటే, ఇది నాలో దేవుని ప్రజలంగా నీ యజమాని చూసి నువ్వేమి నేర్చుకుంటున్నావు? నిన్ను చూసి నీ యజమాని ఏమైనా సంతోషపడాలా? దేవుడు ఆయన భార్య, ఆయన సంఘం కొరకు క్షేమంగా నన్ను ఉంచినప్పుడు, నాకు సొంతగా దేవుడు నాకు భార్యని ఇచ్చినప్పుడు నేను ఎట్లా ప్రేమించాను? నా యజమాని చూసి ఏమి నేర్చుకోవాలి? నా యజమాని సరిగ్గా చూడకపోతే ఆయన చూసి నేను ఏమి నేర్చుకోబోతుని? నేనేమి ఆయన సంఘానికి నేను నేర్పించగలుగుతాను? అంటే నా యజమాని గురించి పట్టింపు అవసరం లే. నా యజమాని నన్ను చూసి సంతోషపడాల్సిన అవసరం లేదు. ఏమనుకోవాలా యజమానుడు? ఏమనుకోవాలా? ఓ నా దాసుడు నన్ను పోలి నడుచుకున్నానని సంతోషపడతాడు కదా కొంతైనా. దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాల్సింది, నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, దేవునికి ఇచ్చిన పిల్లల విషయాలలో మొదటి ప్రాధాన్యత ప్రభువుకిస్తూ, కాబట్టి వారిని కూడా ప్రేమించ బద్ధుడివి నువ్వు, బద్ధురాలివి అంతే. కాబట్టి వారి కొరకు చేయదగినదంతా కూడా వారి కొరకు చేయటానికి బద్ధురాలు జ్ఞాపం పెట్టుకో. అలాగే చేయబోతే నీకున్న గ్రహింపే కాదు, నువ్వు ఆయనకి దాసుడు కానే కాదు, నీ యజమానుడు ఎవరో నీకు తెలియదు, ఆయన ఎట్టంటోడు కూడా నీకు తెలియదు అని అర్థం. సరే ఇక్కడ కింద భాగానికి వచ్చేసరికి ఇక్కడ ఏం జ్ఞాపం చేయబడతా ఉందంటే, కాబట్టి మొత్తానికి ఈ మాటలు ఇంకో మాట నేను జ్ఞాపం చేస్తాను. నువ్వు యజమానిని ప్రేమిస్తే, కాబట్టి నీ భార్యకు, నీ పిల్లలకు, నీ భర్తకు మనం ఏం చేస్తావు? నువ్వు నేర్పించుకోగలుగుతావు. ఏమని? నువ్వు ప్రేమించగలిగితే. నువ్వు ప్రేమించకపోతే నువ్వు వాళ్ళకేం నేర్పిస్తావు చెప్పండి? కానీ మనం నేర్చుకుందే వాళ్ళకి చెప్తాం. సర్లే రాపోతే మళ్ళీ ఈ ఊరు పోకపోతే మళ్ళీ బాగలేదు అన్నట్టున్నావే, మొహం నేర్చుకున్నదే అని చెప్తాం కదండి. కానీ మొట్టమొదటి తలం కింద భాగానికి వచ్చేస్తాను నేను. దేని వాక్యంలో ఇక దాసు విషయం మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, దేని వాక్యంలో ఏం రాయబడతా ఉంది? ఆ దాసు ఒక తీర్మానానికి వచ్చేస్తున్నాడు. ఏమని తీర్మానానికి వచ్చాడు? నా జీవితకాలం అంతా నేనేం చేస్తాను? ఈ యజమానికి నేను దాసుడిగా ఉంటాను అనే క్రమంలో ఇక ఒక ప్రక్రియ అక్కడ చేయబడుతున్నట్టుగా మనం చూస్తాం. రండి దేని వాక్యంలో నుంచి 6వ అధ్యాయం, 21వ అధ్యాయంలో 6వ వచనం. వాని యజమానుడు దేవుని యొద్దకు వాడిని తీసుకొని రావాలను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను
వాని తోడుకొని పోయి కదురుతో గుచ్చవలెను. నిరంతరము. కాబట్టి వాడు అప్పగించుకున్నాడు. నేను నిరంతరము యజమానుడా, నేను ఎంతగా ప్రేమించుతున్నానంటే, నీ లాంటి యజమాని నేను ఎక్కడ కూడా నేను చూడజాలను. ఇక్కడ నేను తప్పించుకున్నానా? ఏదో ఒక యజమానిలో నేను నలిగిపోవాల్సిందే. నేను ఎన్నటికి నిన్ను విడిచిపెట్టిపోను. నేను నిన్నే ప్రేమిస్తానని నేను తీర్మానం చేసుకుంటున్నాను. చెప్తున్నాడు నోటితో, నా యజమానుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ ద్వారా నేను పొందిన వారిని నేను ప్రేమించుచున్నాను అని. నేను నిరంతరము కూడా యాజకుడిగా నీకు దాసుడిగా ఉంటాను. ఇంకా ఏమంటున్నాడంటే, స్వతంత్రుడుగా నొల్లను, నేను వెళ్ళను. నాకు ఆ స్వాతంత్రం అవసరం లేదు. స్వేచ్ఛగా నా ఇష్టానుసారం నడుచుకునే నాకు అవసరం లేదు. నిన్ను ప్రేమించడమే, దాంట్లోనే నాకు స్వాతంత్రం ఉంది. లోక సంబంధమైన స్వాతంత్రం నాకు అవసరం లేదని అప్పగించుకున్న క్రమంలోనంట ఆ యొక్క యజమానుడు ఏం చేయాలంట, ఆ దేవుని యొక్క న్యాయాధిపతిని పిలుచుకొని వచ్చి ఆ ద్వారం బంధం దగ్గర తీసుకొని పోయి అతని చెవిని ఏం చేయాలంట చెప్పండి, కదురుతో గుచ్చాల. అదేంది ద్వారబంధం దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళి గుచ్చాలా అంటే, ఆ కదురుతో గుచ్చినప్పుడు ఆ కదురు ఏమైతే ఉన్నదో ఆ ముళ్ళు కానీ ఏదైతే తన చెవిలో నుండి వెళ్ళి ఆ తలుపు గుచ్చుకుంటుంది. తలుపు గుచ్చుకున్నప్పుడు ఆ చెవికి ఆ యొక్క మార్కు పడిపోతుంది. తర్వాత ఆ తలుపుకు కూడా మార్కు పడిపోతుంది. ఎందుకని తలుపుకి అలాగా గుచ్చబడ్డానికి కారణం, ఆ దాసుడు ఆ తలుపులు తెరవబడి ఉంటుండగా ఎన్నో పనుల మీద బయటకు వెళ్తాడు, లోపలికి వస్తాడు, బయటకు వెళ్తాడు, లోపలికి వస్తాడు. వచ్చే క్రమంలో తను జ్ఞాపకం చేసుకోవడానికి, ఏ జ్ఞాపకం చేసుకోవడానికి, నేను నా యజమాని ప్రేమించడానికి తీర్మానం చేసుకున్నాను, నా యజమానికి నిరంతరంగా దాచుకుంటానికి నన్ను నేను అప్పగించుకున్నానే విషయము తను బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు తను జ్ఞాపకము చేసుకున్న ద్వారా తగిన రీతిగా తన యజమాని ప్రేమించడం కొరకు ఆ గుర్తు ఉంచబడతా ఉంది. రెండోది, ఆ గుర్తు ఎందుకోసమో తెలుసిన, ఆ యజమాని కలవడానికి వస్తారు. వాళ్ళ బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు వచ్చేటప్పుడు ఆ గుర్తును చూచి వారు తెలుసుకుంటారు. ఏం తెలుసుకుంటారంటే, ఈ ఇంట్లో ఉండే యజమానుడు ఇంత మంచివాడే అని తెలుసుకుంటారు. ఆ గుర్తును చూసి ఏం తెలుసుకుంటారంటే, ఈ ఇంట్లో ఉండే దాసుడు యజమాని మంచితనం ఎరిగి నిరంతరము దాసుడిగా ఉండటానికి అప్పగించుకున్న దాసుడు ఇక్కడ ఉన్నాడు అన్నదానికి అది గుర్తు. అర్థమవుతుందే? కాబట్టి ఇక ద్వారబంధానికన్నా గుర్తు ఏం చూపిస్తూ ఉందంటే, దేవుని ప్రజలైన మనం, ఆయన దాసులండమైన మనం, కానీ మనం ప్రభుని ప్రేమించాలి అనే విషయాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకుని చూపిస్తూ ఉంది. రెండవదిగా, నేను ప్రభుని ప్రేమించుచున్నామని, ప్రభువునే ప్రేమిస్తానికి తీర్మానం చేసుకున్నామని ఆయన ఎదుగు వచ్చే దేవుని ప్రజలకు కూడా గుర్తు చేయడం వరకైనా గుర్తుగా అది ఉంటా ఉంది. అంటే అర్థం ఏంటంటే, ఒక మాట చెప్పాలంటే, కానీ ఈ తలుపుకు వేయబడిన గుర్తు దేవుని ప్రజల ఎదుట, కాబట్టి నా హృదయం ఎదుట ఒక సాక్ష్యం. అది ఏంటా సాక్ష్యం అంటే, నేను నా ప్రభుని ప్రేమించాలని నా కన్నులేదు, అది సాక్ష్యం. రెండవది, పలానా సహోదరుడు, పలానా సహోదరి ప్రభువునే ప్రేమిస్తాడు, ఆ ప్రేమించే దాసుడు ఇక్కడ ఉన్నాడు అని దేవుని ప్రజలు తెలుసుకుంటూ కొరకేనండి గుర్తు. అది తలుపుకు ఉన్నటువంటి గుర్తు మనకు చూపిస్తూ ఉంది. రెండవ గుర్తు మనం చూస్తూ వచ్చినప్పుడు చెవికు వేయబడినటువంటి గుర్తు. ఈ చెవికి వేయబడిన గుర్తు ఏం చేస్తుందంటే, ఈ దాసుడు ఆయా పనుల మీద బయటకు వెళ్తాడు, కొంత దూర ప్రాంతానికి వెళ్ళొచ్చు, ఒక రోజు 2 రోజులు కొరకైన పనులు ఆ యొక్క యజమానుడు అప్పగించి ఉండొచ్చు. వెళ్ళినప్పుడు కానీ ఈ దాసుడు ఎక్కడికి పోయినా, ఏ పని మీదకి పోయినా ఏమి జ్ఞాపకం ఉండాలా, నేను ఎవరిని, నా యజమాని యొక్క దాసుడను అనేది గుర్తుండాలి. ఎక్కడికి పోయినా, నేను ఏ పని మీద ఉన్నా నా యజమాను నేనే ప్రేమించాలనేది అనేది సాక్షాత్తంగా తనకు గుర్తుగా ఉండటానికి చెవికి వేయబడతాయి. అంత మాత్రమే కాదు, ఆ చెవికి వేయబడిన గుర్తు ఎందుకో తెలుసా, తనతో ఉన్నవారు, వాళ్ళ యజమాని ఎవరో తెలియదు, యజమాని అడ్రస్ తెలియదు, వాళ్ళు యజమానికి తెలియదు, వాళ్ళ ముక్కు మొహం, వాళ్ళ ఊరు ఏమీ తెలియదు. తెలియకపోయినా ఈ గుర్తును చూచి వారు ఎరగాల. ఏమని ఎరగాల, ఒక యజమానుడు ఉన్నాడు, ఎంతో మంచివాడు. ఎంత మంచివాడు అంటే వీడే సాక్ష్యం, ఎప్పటికీ దాసుడు ఉండడానికి అప్పగించుకున్నాడు అని దీన్ని చూచి ఆ యజమాను తెలియని వారు కూడా యజమాని తెలుసుకోవాలా. ఈ దినాల్లో ఎన్నెన్నో పనుల మీద వెళ్తావు, వ్యాపారాల మీద వెళ్తావు, ఉద్యోగాల మీద వెళ్తావు, అన్ని జనుల మధ్యలో సంచరిస్తావు. నిన్ను చూచిన వారు నువ్వు ఒక ఆయనకు దాసుడు అన్న సంగతి తెలుసుకుంటున్నారా అని. ఇంత మంచి యజమానుడికి తాను అప్పగించుకున్న మనుషుడు ఈ మనుషుడని ఏమైనా గుర్తు ఉంటుందా? దేవుని ఎరగని వాళ్ళనే ఉంటాం. అందుకనే ఏదైనా వాక్యంలో రెండవది, ఆయన దాసుడుగా నేను చేయవలసింది ఏంటంటే,
నా ప్రభువుని ప్రేమించవలసి ఉన్నది. నా ప్రభు నేను ఎప్పుడు ప్రేమిస్తాను? మొట్టమొదటిగా నా ప్రభు మంచితనం స్పష్టంగా నేను ఎరిగినప్పుడు ప్రేమించగలుగుతాను. రెండవదిగా నేను కలిగిందంతా కూడా ఆయన వల్లే కలిగిందని నేను ఎరిగినప్పుడు నేను ప్రేమించగలుగుతాను. అది మాదిరి కాదు. కాబట్టి నేను ప్రభుని ప్రేమించుచున్నానంటే రుజువేంటి? దేవుని ప్రజలు చూచినప్పుడు అర్థమైపోవాలా, బా సహోదరుడు చూడు దేవుని మందిరం అంటే ఎంత ప్రేమో, దేవుడు అంటే ఎంత ప్రేమో, చేసే ప్రతిదీ కూడా దేవుని ముఖాన్ని చూస్తున్నాడు, నా ప్రభు చూస్తున్నాడని గమనించుకుంటున్నాడు. ఎంత ప్రేమ చూసావా, అక్కకు చూసావా ఎంత ప్రేమో, దేవుని ప్రజలకు అర్థమైపోతూ ఉంది. లోకంలో ఎక్కడ దిగినా అబ్బో ఈయన యేసుప్రభుడు ఎంత దేవుడు అంటే ఎంత ప్రేమ చూసారా, అరే పెళ్ళిరా ఈరోజు పెళ్ళిరా అంటే నేను రాను నా ప్రభువు దినము అని వెళ్ళిపోతున్నాడు. అరే ఇదేం ప్రేమరా, నేను పెళ్ళి మళ్ళీ చేసుకుంటాము జీవితంలో ఒక్కసారి, అందరికి అర్థమైపోతూ ఉంది. నిజమేనా అని నువ్వు నీ యజమానుడైన యేసు ప్రభుని ప్రేమించే దాసుడవు దాసియేనా అనేది రెండవ ప్రాముఖ్యమైన ప్రశ్న. మొట్టమొదటిగా మనం ఆయన దాసులము అంటే అర్థమైందంటే ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నావా, లేదంటే ప్రాధాన్యత క్రమంలో ఏ స్థానం ఉంది ఆయనకు? రెండవదిగా నీ యజమానును ప్రేమించగలుగుతూ ఉన్నావా? దేని వాక్యంలో రండి. మూడవదిగా జ్ఞాపం చేసుకుంటాము. దయచేసి మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. కనుక తన కోతకు పనివాని పంపమని కోత యజమాని వేడుకొనడని తన శిష్యులతో చెప్పాను. దీని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ పనివాడు, ఈ కూలివాడు కోత కోయడానికి వచ్చినాడు. కోత కోయడానికి వచ్చేసరికి విస్తారమైన కోత కనపడతా ఉంది. ఈయన పని ఏంటి అంతవరకు చెప్పండి? తన పని చేయాలా, కూలి తీసుకోవాలా, వెళ్ళిపోవాలి, అంతవరకే తన పని. అయితే ఈ కూలివాడు యజమానిని గురించి తెలుసుకున్నాడు, యజమాని మంచితనం గురించి తెలుసుకున్నాడు. అంటే ఎన్నో పొలాల్లో పనికి వెళ్ళాడు, ఎంతోమంది దగ్గర పని చేశాడు, కానీ ఇక్కడైతే మనకు వివరించబడలేదు. కానీ ఇక్కడ కూడా అదే సందర్భం. యజమాని మంచి యజమాని ఎక్కడ దొరకలేదు తనకు. ఎంతగా ప్రేమ పెంచుకున్నాడంటే మన యజమాని మీద, తన లాభం కాదు, తన కూలి తనకు ఎట్లా వస్తుంది, తన లాభం కంటే కూడా యజమానుడు నష్టపోకూడదు అని అనుకున్నాడు ఈ కూలోడు. ఈ పనేమో చాలా పని కనబడతా ఉంది. ఇప్పుడు తనతో కూడా కొంతమంది కలిసి పని చేస్తున్నారు, తను ఆలోచన చేస్తున్నారు, ఇంత కష్టపడి పని చేస్తున్నాము, వాళ్ళు కూడా పని చేస్తున్నారు, అందరం కలిసి పని చేస్తున్నాం, ఇంతమంది పని చేసినా కూడా ఇంకా చాలా పంట మిగిలిపోతుంది. వాస్తవానికి ఏమనుకోవాలా, కూలి వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మయ్య ఎవరు రాకపోతే బాగుంటారా, ఇంకా 4 రోజులు మన కూలి దొరికిద్ది, మనమే చేసుకుంటే. సహజంగా అంటే అందరూ అనలేండి, అట్లా అనుకుంటారు కూలి వాళ్ళు, అట్లా అనుకుంటారు. అయితే అది ఇంకో 10 మంది వచ్చేస్తే ఒక 2 రోజుల ముందే అయిపోతుంది. వాళ్ళు రాకపోతే ఇంకో 4 రోజులు పని దొరుకుతుంది వాళ్ళకి. అందులో మంచి యజమానుడు కదా, కరెక్ట్ కూలి ఇస్తున్నాడేమో, లేదా కష్టానికి తగ్గట్టుగా ఈరోజు ఎక్కువ కష్టపడని గమనించాలని చెప్పి ఎక్కువ ఇచ్చాడు, ఎట్లా తన మంచితనం గుర్తించాడో ఇక్కడ రాయబడలేదు. కానీ అయితే ఆ యజమాని మీద ప్రేమ పెంచుకున్నాడు. ఆ యజమాని తోటలో పని చేయడానికి వచ్చినప్పుడు, ఆ యొక్క కోతకు పనికి వచ్చినప్పుడు కేవలం అంటే తన కూలి మాత్రమే చూసుకోవట్లేదు, యజమాని యొక్క మేలును చూస్తూ ఉన్నాడు. యజమానికి నష్టం కలగకూడదు, ఎట్లాగైనా యజమానికి మేలు కలగాలని ఆలోచన చేస్తున్నాడు. ఒకవేళ కనుక మేము పని చేసే క్రమంలో అయిపోతుంది పని, కానీ ఆలస్యం అయిపోతుంది, ఒకవేళ ఈలోపు వర్షం వస్తుందేమో, ఈలోపు ఆ పంట నేల కొరిగిపోయింది మట్టిలో కలిసిపోతుందేమో అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనము జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు మరి వాళ్ళు ఆలోచన చేసుకొని యజమానుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు చెప్పండి? పనివారిని పంపమని ఏం చేసినారు? వేడుకున్నారు. పనివారిని పంపితే ఏంటి ఈయనకు వచ్చిన ప్రయోజనం చెప్పండి? ఈయనేమో పని చేస్తున్నాడు, అందరితో కలిసి పని చేస్తున్నాడు, ఎప్పుడుండో పని చేస్తున్నాడు యజమాని దగ్గర. అయ్యా పనివారిని పంపించు, ఎందుకంటే అది ఆయన పని కాదు కాబట్టి, కానీ యజమాని ఆ పని చేయాలి కాబట్టి ఇప్పుడు పంపిస్తూ ఉన్నాడు. కొంతమందిని పనివారిని పంపిస్తున్నాడు. పంపించిన తర్వాత ఈ కూలివాడు అనుకోవట్లా నేను బాస్ని. ఎందుకు నేను బాస్ని? నేను ఎప్పుడుండో ఈ యజమాని దగ్గర చేస్తున్నాను, నువ్వు నిన్న కాక మొన్న వచ్చినోడివి, నువ్వు నా మాట వినాలా? అట్లా కొత్తగా పని వాళ్ళు వచ్చినారు, వాళ్ళు నన్ను అంటున్నారు, ఏమంటున్నారు, ఇక్కడ చేద్దామంటున్నారు. అప్పుడు నేనేమంటున్నాను, నిన్న కాక మొన్న వచ్చాడు, నువ్వెవరు నాకు చెప్పడానికి? నేను ఇంతకుముందు నా కూలి వారితో కలిసి పనిచేస్తున్నాను, నా యజమాని దగ్గర వెళ్ళి నేను కోరే క్రమంలో యజమాని నువ్వు ఎవరైనా పంపించు, వాళ్ళు మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండవచ్చు, వాళ్ళు నన్ను కలుపుకోకపోవచ్చు, నేనైతే మాత్రం కనుక వీరితోనూ వారితోనూ కలిసి పనిచేస్తాను. ఏం కారణం?
నాకేం కనబడుతుంది? ఒకటే ఒకటి, నా యజమానికి నష్టం కలగకూడదు అంతే. నాతో కూలివాడు నాతో ఎట్లా వ్యవహరిస్తున్నాడు నాకు అవసరంలే. నేను ఇంతకుముందు వచ్చినోడిని, నేను చెప్పబట్టి యజమాని పిలిచినాడు అని గుర్తించాల్సిన అవసరం లేదు. ఎలాంటి నాకు ప్రాధాన్యత, నాకు ఒక్కటే ఒక గురి ఏంటంటే నా యజమానికి నష్టం కలగకూడదు. దేవుని ప్రజలంగా మన జీవితాలలో ఈనాడు ఆయన పని వారముగా, ఆయన దాసులముగా, కానీ నీవు నేను ఏమి కోరవలసిన వారుగా ఉన్నాను చెప్పండి? ఆయన యొక్క మేలును మనం కోరవలసిన వారుగా ఉన్నాం. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తే 5 తలాంతులు ఒకరికి ఇచ్చినాడా ఇవ్వలేదా చెప్పండి? 2 తలాంతులు ఒకరికి ఇచ్చినాడు. ఇప్పుడు వాస్తవం 2 తలాంతులు కనుక స్థానంలో నన్ను ఉంచుంటే కడుపు మండిపోయిండేది నాకు. వాడికి 5 ఇచ్చినావు, నాకు 2 ఇస్తావా అని. ఒకవేళ 5 తలాంతులు నన్ను ఉంచుంటే 2 తలాంతులు తృణీకరంగా చూసేవాడి. నీ యజమాని ఏం చేసి సామర్థ్యం కాదు, నీ సామర్థ్యం వింతే నువ్వు నన్ను అనేవాడుగా. నేను నా సామర్థ్యం చూడు, నా యజమాని గుర్తించినాడు, నీ యజమాని కూడా మన ఇద్దరు యజమాని ఒకటే, నీ సామర్థ్యం అది అని ఉండేవాడిని. 5 తలాంతులు వాడు 2 తలాంతులు వాడిని తృణీకరించలేదు. 2 తలాంతులు కలిగిన వాడు 5 తలాంతులు వాడిని చూసి ఈర్ష్యపడలేదు. కారణం ఏంటంటే నా యజమానికి లాభం కలగాలి. వాళ్ళిద్దరు ఆలోచన ఒకటే, నా యజమానికి లాభం కలగాల. ఎంత వీలైతే అంత నా యజమాని వచ్చినాడికి, నా యజమాని ఎందుకు అని చెప్పినాడా, మీరు ఇంత సంపాదిస్తాను, నేను దీంతో పర్సంటేజ్ ఇస్తాను అంటే ఏమైనా డీల్ కుదిరించడం లేదు. ఒకటే ఒకటి, నన్ను నమ్మి ఇన్ని కోట్ల రూపాయలు దాసుడు ఎత్తుకొని పారిపోతాడని కూడా లేకుండా నా చేతికి అప్పగించేసిపోయినాడే. కాబట్టి నా యజమాని వచ్చినప్పుడు లెక్క చూసుకున్నప్పుడు నా యజమానికి లాభం కలగాలంతే. అది దినవాక్యంలో మనం చూస్తూ వస్తే ఈ 1 తలాంతు కలిగిన వాడి విషయం మనం చూస్తాం. 1 తలాంతు కలిగిన వాడి విషయం మనం చూసినప్పుడు మనకి ఏమర్థం? ఒక్క తలాంతు కలిగిన వాడు ఈ విషయం ఏం చూసినాడు? 5 తలాంతుల వాళ్ళ వైపు చూసినాడు, 2 తలాంతుల వాళ్ళ వైపు చూసినాడు. కానీ ఎవరి వైపు చూడలేదు చెప్పండి? ఎవరి వైపు చూడలే? యజమానుని వైపు చూడలేదు. నా యజమాను నాకు ఇచ్చింది కదా ఇది తలాంతు, నేను నా యజమానికి లాభం చేయాలి కదా అన్నతను చూడలేదు. ఈ దినాల్లో దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాలా. ఈ దినాల్లో దేవుని ఇంటిలో ఏమైనా చేస్తున్నామంటే ఈ గురితో చేస్తున్నామా? నా ప్రభువుకి లాభం కలిగితే అంతే చాలు. నా ప్రభు వస్తాడు, ఒక దినాన లెక్క చూసుకోవడానికి వస్తాడు. ప్రభా నేను ఏమి చేసినా నీ కొరకే, నీ మహిమ కొరకే, నీకు లాభం కలగాల. కాబట్టి నాకేంటి దీంట్లో అనే ప్రశ్నే ఉత్పన్నం కానే కాదు. ఎందుకంటే నేను దాసుడిని అంతే, దాసుడిని. నన్ను నమ్మి నువ్వు నాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినా కాబట్టి నువ్వు వచ్చినప్పుడు ఇదిగో నా దాసుడా నేను ఇది ఇచ్చినాను కదా, దీన్ని ఏం చేస్తాను నువ్వు లెక్క చూసుకుంటే, ఆ లెక్క చూసుకున్నప్పుడు నీకు సంతోషం కలగాల. అబ్బా ఈ దాసుడు మంచి భలే సంపాదించినావే. ఈ సంపాదించడం వల్ల ఏ ప్రయోజనం ఉంటుందని తెలియకపోయినా కూడా దేని కొరకు సంపాదించినావు? యజమాని యొక్క లాభం కొరకు. దేవుని వాక్యంలో 3వదిగా మనం దేవుని యొక్క దాసులుగా ఉండటం అంటే అర్థమైందంటే దేవుని మేలు కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయనకు లాభం కలుగజేయటం కొరకే మనం ఆయన దాసులం. ఆ గురితో మనం శ్రమించాలి. మొట్టమొదటిగా మనం ఆయన దాసులుగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలా. 2వదిగా ఆయన దాసులుగా మనం ఏం చేయాలి చెప్పండి? ఆయనను ప్రేమించాలా. 3వదిగా ఆయన దాసులుగా ఆయన మేలు కోర. నాకేంటి కాదు, ఇక్కడ నాకు ఏ మొన్నిగాక లేకపోయినాగాక నా యజమానుడు నా ప్రభు ఆయనకు లాభం కలగాల. ఇది 3వ సంగతి. 4వదిగా దేవుని యొక్క వాక్యంలో నుంచి దయచేసి లోకాసువార్త 17వ అధ్యాయం, లోకాసువార్త 17వ అధ్యాయము 8వ వచనం. నేను భోజనం చేయటకు 7వ వచనం మనం మార్చి చదువుదాము. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలముల నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పున చెప్పడు. చదవండి. అంతేగాక నేను భోజనం చేయుటకు ఏమైనానో సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసినందున వాడు దయచూపునని వానిని మెచ్చునా? చదవండి. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడి.
కానీ ఇక్కడ యజమానుడు దాసుడు చూస్తున్నాం. ఈ యజమానుడు ఈ దాసుడు పనికి పంపించినాడు, దున్నడానికో లేదంటే పొలంలో ఏ కోతకో ఏదో పనికి పంపించినాడు. ఇప్పుడు వాడు వెళ్ళి కష్టపడి పగలంతా పని చేసుకొని వచ్చినాడు, ఆకలితో వచ్చినాడు, అలసిపోయి వచ్చినాడు. ఈ యజమానుడికి ఏం పని ఉంది? ఈ యజమానుడు ధనవంతుడు ఇంత ధనవంతుడు కాకపోతే డబ్బులు పెట్టి మరి దాసుని కొనుక్కున్నాడే ధనవంతుడే. ఈయనకి ఏమి పని లేదు. చాలామంది పని వాళ్ళు ఉన్నారు, దాసులు ఉన్నారు, ఒకడున్నాడు, ఇద్దరున్నారు, దాసులు ఉన్నారు. ఇప్పుడు అతను హ్యాపీగా కూర్చున్నట్టు మౌనంగా ఉన్నాడు. ఒళ్ళు బాగుంది, ఏం పెట్టుకొని తినలేడా? ఇప్పుడు ఆ యజమాని ఏమంటున్నాడంటే, అరే కష్టపడి వచ్చినావు కదా, పోయి తినరా, పోరా, తినొచ్చి నాకు వడ్డించు అని అనట్లేదంట ఆ యజమానుడు. ఏమంటున్నాడంట? బ్రదర్ వాక్యం అయిపోయిందా తీసుకెళ్దులేండి, జన్మ బ్రదర్ 10 నిమిషాలు అయిపోతుంది, 5 నిమిషాలు అప్పుడు వెళ్దాం. కాబట్టి దేనొక వాక్యంలో ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఏం జ్ఞాపం చేస్తున్నానంటే, యజమానుడు అంటున్నాడంట, ఏమనంటే, అరే నువ్వు తినరా పోరా అని అనట్లేదంట. ఆ దాసుడు కూడా, నేను ఇప్పుడే అలసిపోయి వచ్చినాను, నువ్వు ఊరకనే ఉన్నావు కదా అన్న అయ్యా అంటే, అట్లా చెప్పకపోయినా ఇంకో రకంగా, కదయ్య ఊరకనే ఉన్నావు కదయ్యా, పెట్టుకొని తినొచ్చు కదయ్యా అంటే అదొక ఇదనమాట టాలెంట్. సరే మొత్తాన్ని నా తలంపోయిందంటే, దాసునికి అధికారం లేదు, తను దాసుడు అంతే, యజమానుడు ఆజ్ఞ అంతే. యజమానుడు చెప్తే అది ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, కష్టమైన ఇష్టం చేసే తినాల్సిందే. అప్పుడు ఈ దాసుడు ఆకలితో ఉన్నా కూడా యజమానుడు చెప్పాడని చెప్పి దగ్గరుండి అన్నీ వడ్డించుకురా, అన్నం వడ్డించరా, కూర వడ్డించరా, నీళ్ళు పోయిరా, అది చేయరా, చేతి మీద నీళ్ళు పోయిరా, ఇది తీసి పక్కన పెట్టరా, అది తీసి పక్కన పెట్టరా అన్నీ చెప్పి, ఆ మంచం సరిగేరా, ఆ దుప్పటి సరిగేరా అని అప్పుడు నడుము వాలుస్తూ పాదికి చెప్తాడంట, తినిపోరా అంటాడంట, తినిపోరా అంటాడంట. తినిపోరా అని అన్నప్పుడు దేవుని వాక్యం మనకి ఏం చెప్తా ఉందంటే, మరి ఆ దాసుడు ఆజ్ఞాపించిన 9వ వచనం, వాడు దయ చూపినని వాడిని మెచ్చునా. ఇప్పుడు ఆ యజమాని అంటాడా, అబ్బా నా మీద నీకెంత దయరా, అమ్మా నువ్వు పెట్టబట్టి కడుపుండా తిన్నానరా, నువ్వు ఇవ్వబట్టి మంచిగా నీళ్ళు తాగానరా, నువ్వు చక్కగా పడక సిద్ధపరచబడి నేను పండుకున్నాను రా, ఎంత థ్యాంక్స్ రా అంటాడా యజమానుడు దాసుని? అంటాడండి? ఒకవేళ కూలివానంటే అనొచ్చేమో, కానీ దాసుని పట్టుకుని అంటాడు యజమానుడు? అనడే అన్నాడు. ఎందుకంటే వాడు దాసుడు, వాడు మెచ్చడు. ఇప్పుడు ఇంత చేసిన తర్వాత అన్నీ చేసినాడు యజమానుడు, ఏది చెప్తానే చేసినాడు, ఆకలి సహించుకొని చేసినాడు. అన్నీ చేసిన తర్వాత దేవుని వాక్యంలో 10వ వచనం చూడండి, అటువలే మీరును మీకు ఆజ్ఞాపనవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వాడు వడ్డించినంత మాత్రాన, నీళ్ళు పెట్టినంత మాత్రాన, యజమాని చెప్పిన అన్నీ చేసేంత మాత్రాన యజమానికి ఏమైనా ప్రయోజనం కలిగిద్దా? డబ్బులు ఎక్కువ అవుతాయా? ఆస్తి ఎక్కువ అవుతుందా? చెప్పండి, అవుతుందా? ఏం ప్రయోజనం లేదు. యజమానికి ఏమి ప్రయోజనం కలగదు. వాడు చేసింది అన్నిటి వల్ల ఒకవేళ నేను పెట్టను బాగుంటే ఓయప్ప మస్తు పనులు ఉన్నారు శుభ్రంగా చేసి, కాబట్టి తను చేసినా కూడా దానివల్ల యజమానికి ఏం ప్రయోజనం కలగలేదు. అందుకని వాక్యంలో అందుకని మరి ఎందుకు చేసినాడు? మేము చేయవలసినవి వారి దాసుడు కాబట్టి చేయాలంతే, కాబట్టి చేసినాడు అంతే. అంతేగాని నేను చేయబడ్డా, నేను పెట్టబడ్డా నువ్వు తిన్నావు, నేను పెట్టబోతే నువ్వు చచ్చిపోయేవాడు కదా అంటే అనుకుంటుందా? చెప్పండి యజమాని దగ్గర. నా తలంపు ఏంటంటే, ఈ దినాల్లో దేవుని ఎదుట దేవుని ప్రజలుగా మనం ఎలాగ ఉండాలి చెప్పండి? దేవుడు చెప్పినవన్నీ నేను చేయాలంతే. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా యజమానుడు మన ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన కఠినమైన యజమానుడు కాదు, అయినా కూడా మనం ఆయనకి దాసులం. ఆయన మన కష్టం అంతా చూస్తున్నాడు, ఎరుగుతున్నాడు, దాని ప్రతిఫలం ఒక దినాన్ని ఇస్తాడు. అయితే కావచ్చుగాక మనం దాసులం. చేయవలసిన మనం అన్నీ చేసినంత మాత్రం మనం దేవునికి ఏదో వరగబెట్టినాడు కాదు. దేవుడికి ఏం ప్రయోజనం కలదు? మనం చేయవలసిన అన్నీ చేసిన తర్వాత కూడా ఆయనకి ఏం ప్రయోజనం కలదు. మరి ఎందుకు చేయాలా? దాసులం కాబట్టి చేయాలా? చేస్తున్నామా అని అన్నీ చేసిన తర్వాత ఈ మాట చెప్పాలంట. ఏమని చెప్పాలంట? మేము నిష్ప్రయోజకులమైన దాసులము అని చెప్పాలంట. అంటే ఈ దినాలలో కనీసం నిష్ప్రయోజకులమని చెప్పుకోవటం ఆ అర్హతన్నా మనకుందా అని చేయాలిగా, నేను చేయవలసి ఉన్నది కాబట్టి నేను చేయగలిగానని ప్రభు మనకు అప్పగించిన వాటన్నిటి విషయం మనం చెప్పగలమా అని. ఎలాంటి దాసులుగా మనం ఉన్నాం? మనం ఎలాంటి దాసులుగా ఉండాలా? సంపూర్ణముగా ఆయన ఆజ్ఞను నెరవేర్చే దాసులుగా ఉండాలి. అది ఇష్టమైతే చేస్తాం, లేకపోతే లేదు. చేసినామా అరకొర చేస్తాం, ఇంకా చేసినామా అరకొర మనసుతో చేస్తాం, సనుగుతా చేస్తాం. నేనే దొరికినానా, ఆయన లేడా, ఈయన లేడా, ఆయన ఆ పనిక, ఈయన ఈ పనిక, విచిత్రమైనటువంటి మరి సనుగులుతో చేస్తాం. ఏం ప్రయోజనం?
నువ్వు నిజంగా దాసుడివేనా అని, ఆ యజమాని మంచితనం ఎరిగిన దాసుడివేనా అని. దేవుని వాక్యంలో మొట్టమొదటిగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వవలసిన దాసులుగా మనం ఉంటున్నాం. రెండవదిగా ఆయనను ప్రేమించవలసిన దాసులుగా ఉంటున్నాం. మూడవదిగా ఆయన మేలు, ఆయన క్షేమము, ఆయన మహిమ కొర ఎదిగే దాసులుగా ఉండవలసిన వారికి ఉంటున్నాం. నాలుగవదిగా దేవుని యొక్క వాక్యములో మనము ప్రభు మనకు ఇచ్చిన ప్రతి దానిని కూడా సంపూర్ణంగా చేయవలసిన దాసులుగా ఉంటున్నాం. చివరికి ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, ఎలాంటి దాసులుగా మనం ఉండాలా. బైబిల్లో ఒక గాడిదని మీకు చూపిస్తాను. అది నాలాంటి గాడిదే, నాలాంటి కూడా గాడిద, దానికి అదైనా గాడిదే, నేను అడ్డగాడిదని అనుకోండి, అది వేరే సంగతి. సరే, మొత్తానికి సంఖ్యాకాండం 22వ అధ్యాయం. ఇక్కడ బిలాము వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఇశ్రాయేలుకి విరోధంగా బాలాకు అనుకూలంగా ప్రవచించడానికి వెళ్తున్న క్రమంలో ఇప్పుడు ముందేమో దేవుని అడిగినాడు. నేను దేవుని ఎంత బాగా అడిగినాడు, దేవుని అడిగి చెప్తాను అని అంటే దేవుడు వెళ్ళొద్దని చెప్పినాడు. వాళ్ళు మళ్ళీ మంచి పెద్ద ఆఫీసర్స్ పంపించి కొంచెం డబ్బు మూట ఎక్కువ పంపగానే మళ్ళీ దేవుని దగ్గర అడగడం ప్రారంభించాడు. ప్రభా వెళ్ళమంటావా ప్రభా అని. అంటే ఏమని అర్థం? ప్రభు కూడా అర్థమైంది, వీడు వద్దన్నా కూడా ఆగేటట్లేడు, సరే పోరా అన్నాడు. పోరా అన్నప్పుడు ఎందుకు అన్నాడు ఆ మాట? కోపంతో అన్నాడు. అంటే అప్పటికైనా ఇంతకుముందు వద్దన్నాడు, ఇప్పుడు వెళ్ళమన్నాడు. ఒకవేళ కోపంతో ఏమైనా అన్నాడేమో అనుకుంటాడేమో అంటే ఈయనకేం కనబడట్లే, ఏం డబ్బే కనబడుతుంది. ఆయన హృదయం ఎలాగుంది, ఏ ఉద్దేశంతో అన్నాడనేది అర్థమే కావట్లే. కళ్ళు మూసుకుపోయినాయి. చివరికి ఎంత కళ్ళు మూసుకుపోయినాయి అంటే, కానీ దేవుడు కోపం అర్థం చేసుకొని పొమ్మన్నందుకు, సంబరపడిపోతున్నందుకు దూతను పంపించినాడు, ఖడ్గమిచ్చి పంపించినాడు. ఖడ్గమిచ్చి ఎందుకు పంపిస్తాడు చెప్పండి? పోయి వాడిని వేసేసారని పంపించినాడు. మళ్ళీ దేవుడు కూడా జస్ట్ కొంచెం ఆపినట్టున్నాడు మొత్తానికి. అయితే ఎదురుగా ఖడ్గం పట్టుకున్నట్టే దూత కనబడతా ఉన్నాడు. దూత కనబడతా ఉంటే అది కనబడట్లే. ఎందుకు? గాడిద కనబడినటువంటి దూత ఈ మనుషుడికి ఎందుకు కనబట్లా? ఈ మనుషుడికి ఎందుకు కనబడలే అంటే ఈ మనుషుడికి ఆ డబ్బే కనబడుతుంది, ఇంకేం కనబట్లా. దారి కూడా కనబడుతుందో లేదు మొత్తానికి సంగతి. కానీ మొత్తానికి ఈ గాడిదే చూడండి, ఆ యజమానిని ప్రేమించిన కారణాన్ని బట్టి ఎంత నమ్మకమైన గాడిదంటే ఎప్పుడు కూడా యజమాని మాట మీరలేదంటే ఒక్కసారి కూడా మేరకుండా ఆ దూతను చూచింది. ఓయమ్మా, అర్థమైపోయింది గాడిదకి, అర్థమైపోయింది. ఏం అర్థమైంది గాడిదకు? నా యజమానిని సంహరించడానికే దేవుడు తన దూతను పంపించడాన్ని అర్థమయ్యి, ఓయమ్మ ఇట్లనే కనుక పోతే, ఆ దూతను దాటుకొని పోతే బహుశా నేను అనుకుంటాను నన్ను ఇద్దరిని చంపేస్తానని అనుకుని ఉండదు ఆ గాడిద. నాకు తెలిసిన వరకు నా యజమానుడు లేచిపోతాడు, నేను బ్రతకడం కాదు, నా యజమానుడు బాగుండాలా, నా యజమానుడు చచ్చిపోతే నేను బ్రతకడం ఎందుకు అని ఆ గాడిద అనుకొని పొలంలోకి వెళ్ళిపోయిందంట. పోగానే ఏం చేశాడు? మనోడు కర్ర ఉంది కదా, దాని ఏమి కళ్ళు కనిపించట్లేదా అంటే నాకంటే కనబట్ల డబ్బు చూసి నీకేం కళ్ళు మూసుకుపోయి అని కొడితే ఆ దూత ఆడుంటే అట్లా దూరంగా పోయి మళ్ళీ దారిలోకి పోయింది. పోగానే ఇంకో ఇరుకైన స్థలంలో మళ్ళీ దూత కనబడినాడు. కనబడేసరికి అప్పుడు ఏం చేసింది? గోడకేసి అనిసింది. అంటే అట్లైనా కళ్ళు తెలుసుకుంటాడేమో, ఎందుకు ఇది అరిసిందా, ఎప్పుడైతే చేయదే అని ఆలోచన చేస్తే దూత కనబడతాడేమో అని గాడిద ఆలోచన. అయితే ఈ పెద్ద గాడిదకి మాత్రం అది అర్థం కాలేదు. అర్థం కాక ఏం చేసినాడు? ఇంకా మళ్ళీ కొట్టినాడు రెండోసారి. ఇంకా దూత ముందుకు పోతా ఉన్నాడు. పోతా ఉంటే గాడిద వెనకాల పోతా ఉంది. బాగా సన్న సందులో ఇరకాడంలోకి వచ్చేసి అక్కడ మళ్ళీ ఎదురు తిరిగినాడు దూత. ఇంకేం చేయాలా? ఈడేమో ఆడంటే పొలంలో పోయింది, కొట్టినాడు. ఈడేమో గోడ అంటే గోడ కనిసింది, కొట్టినాడు. ఇప్పుడు ఎటు పోవడానికి లేదు, కూలబడిపోయింది ఆడే. మళ్ళీ కొట్టినాడు మూడోసారి. కొడితే గాడిదకి దేవుడు ఏమి ఇచ్చాడంట? నోరునిచ్చినాడంట. నోరునిస్తే గాడిద మాట్లాడితే ఈ పెద్ద గాడిద, రే నాయనా గాడిద మాట్లాడింది ఏందిరా అని చెప్పి అటు ఇటు చూసి పరిగెత్తిపోవాల్సిన బదులు ఈయన మనిషితో మాట్లాడంటే ఆ గాడితో మాట్లాడుతున్నాడు. కుక్క మీ ఇంటికి వెళ్ళంగానే ప్రైజ్ రాడ్ అక్క అనంది అనుకోండి, కుక్క ఏం చేస్తావు చెప్పండి? అమ్మో నా కుక్కే, ఇప్పుడు దాకా నీకు మాటలు రావంటే ఇప్పుడే మాట్లాడంటే ప్రైజ్ రాడే, బాగున్నావా, రోజు నేను పెట్టే తిండి రుచిగా ఉంటుంది అని అడుగుతామా, మాట్లాడతామా? అట్టా ఇట్టా చూసి వరి నాయన దెయ్యంలాగా ఉందిరా నాయన, కుక్కలో దూరింది అని చెప్పి కింద ముందు చూడడం పరిగెత్తాం మనం. మొత్తాన్ని తలంపోయిందంటే ఆ గాడిద ఇచ్చిన సాక్ష్యం చూడండి. నమ్మకమైన వారిగా ఉండాలి మనం. దేవునికి ఎలాంటి దాసులుగా ఉండాలి చెప్పండి? ఏదో పేరు దాసుని అని పేరు పెట్టుకోవడం కాదు, నేను ఆయనకి దాసిని అని పేరు పెట్టుకోవడం కాదు, నేను ఆయన యజమానుడు అని ఆరాధనలో అక్కడ ఇక్కడ ప్రార్థనలు చెప్పడం కాదు. దేవుని యొక్క ప్రజలంగా నేను ప్రభా ఎక్కడైనా నేను నీవు ఇచ్చిన మాట తప్పానా, ఇది చెయ్యొద్దు అన్న తర్వాత ఎన్నడైనా నేను చేసిన సందర్భం ఉంది చెప్పు ప్రభా, నువ్వు అడగాల, దేవుణ్ణి అడగలగాల.
ఇది మానుకో అన్న తర్వాత మానుకోకుండా ఉన్న ఏదైనా ఒక సందర్భం చూపించు ప్రభువా అని నేను దేవునితో చెప్పగలమా? నువ్వు చెప్పిన ప్రతిదీ నేను నేర్చుకున్నా, నువ్వు వద్దు అన్న ప్రతిదీ నేను మానుకున్నా. నాకు అది మానుకోవడానికి ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పావని మానుకున్నాను. అది చేయడం నాకు కష్టమైనా కూడా నువ్వు నాకు చెప్పావని చేశాను. ఏ రోజైనా నీ మాట మీరానా అని దేవునితో చెప్పగలమా అని. ఆ గాడిద ఎంత చక్కని సాక్ష్యం ఇచ్చింది. రండి 22వ అధ్యాయము నీ సంఖ్యాకాండం 30వ వచనం చదవండి. నీ దాననైంది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? చెప్పగలమా? నేను నీ దాననైంది మొదలుకొని, నేను రక్షణ పొంది చేతులెత్తి నా ప్రభు నా కొరకు సిలువలో దేహమంతా గాయములు పొందాడు, రక్తం కాచిన సంగతి తెలిసిన దినాన నన్ను నేను నీకు అప్పగించేసుకున్నానే, ఎంత ప్రేమల దేవుడువా అని ఆ రోజు మొదలుకొని, ఆ రోజు నేను నీ వాడనైపోయినాను, నీ దాననైపోయాను, సంపూర్ణంగా నీకు అప్పగించేసుకున్నాను. ఆ దినము మొదలుకొని నీవు ఎక్కుచూ వచ్చిన గాడిదని కాదా ప్రభా, నిన్ను వెంబడించిన గాడిదని కాదా, నీ మాటను విన్న గాడిదని కాదా? అందుకని ఏమన్నాడు? నేనెప్పుడైనా నీకిట్లు చేయుట బిలాం అన్నాడు. లేదు, ఎన్నడూ నువ్వు చేయలేదు. దేని వాక్యంలో నేను ఇంకో మాట చెప్పి నేను ఈ భాగాన్ని ముగించేస్తాను. దేవుని యొక్క దూత ఏమన్నాడు? దయచేసి చూడండి. కళ్ళు తెరిచిన దూత కనబడ్డాడు. 32వ వచనం. యెహోవా దూత ఈ ముమ్మారు, అరే గాడితో ఏం సంబంధం? దానికి ప్రాణం ఉందా? దానికి రక్షణ ఉందా? అది మళ్ళీ వచ్చి ఏమన్నా ఆరాధిస్తుందా? దానికి ఆత్మ ఉందా? పరలోకం ఉందా? ఏముంది దానికి? దాన్ని కొడితే ఏమి, చంపితే మాత్రం ఏం నష్టం ఉంది దేవునికి? ఆ గాడిద నువ్వెందుకు ముమ్మారు కొట్టినావు? ఆ గాడిద యొక్క నమ్మకత్వం అనేది బిలామే కాదు, దేవుడు కూడా ఎరుగుతా వచ్చినాడు. అంత నమ్మకమైన గాడిద. కొడతా ఉంటే ఆ గాడిదని చూసి ఓచుకోలేకపోయినాడు ఆ ప్రభు. దూతన్నాడు, ఎందుకు ముమ్మారు కొట్టినావు? ఒక్క గాడిదే ఇంత నమ్మకంగా ఉన్నదని ఆ నమ్మకత్వాన్ని దేవుడు గుర్తిస్తే, విలువ పెట్టి కొనబడి రక్షించబడి ఇంత కాలము దేవుని ఎరిగి ఇదేని వాక్యం చదివి ఇదేని వాక్యం నేర్పించబడి బోధించి నీవు నేను ఎంత మేర ప్రభు కొరకు నమ్మకంగా ఉంటున్నామని దీని ఒక వాక్యంలో. అందుకని చివరి దినాల్లో మనం దాసులమే కాదు చెప్పలే. ఎట్లాంటి దాసులుగా ఉంటున్నావు? ఘనమైన వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఒట్టి దేవుని బిడ్డ కాదు, ఒట్టి హెర్మోని విశ్వాసి కాదు, ఘనమైన హెర్మోని విశ్వాసిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నీకు చదువు ఉండవచ్చు, లేకపోవచ్చు కాక, లోక సంబంధమైనటువంటి ఆయరతన స్థానాలు, ఆధిక్యతలు, గౌరవాలు ఉండవచ్చు, లేకపోవచ్చు. జ్ఞాపం పెట్టుకో, నువ్వు రక్షించబడ్డావు అంతే. ప్రభు నువ్వు ఎంతో శ్రేష్టమైన వాడవు, దానవు. నువ్వు దేవుని ఎదుట ఒక దినాన నిన్ను అందరి ఎదుట దేవుడు నేను కనపరుస్తాడు. అందరి ఎదుట నువ్వు ఎవరివి భూమి మీద నీ స్థానం ఏదని దేవుడు చూడడు. ఒక దినాన హెర్మోనులో ఉన్న ఫలానా సహోదరి, ఈమె నా సహోదరి అని చెప్తాడు. అందరు ముక్కు మీద వేలేసుకుంటారు. ఈమె మనం ఎన్నడూ కూడా లెక్క చేయబోతే ఆమెదేముందిలే అనుకుంటే, ఆమె 10 రూపాయలు కూడా ఇచ్చేది కాదు. ఒక విషయాన్ని చెప్తే సరిగా అర్థం చేసుకునేది కూడా తెలివి కూడా ఆమెకి లేదు అనుకుంటే, ఇంతగా దేవుని సంతోషపెట్టిందా, ఇంతగా ప్రార్థన చేసిందా, ఇంతగా నమ్మకంగా ఉందా, మాకెవరికి తెలియపోయినాయి. నేను వాక్యం ఒట్టి మళ్ళీ చెప్తున్నానా, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు. ఎవరి విషయం సాక్ష్యం ఇచ్చినాడు? ఎవరైతే ఇచ్చినాడు? అనేక దూతలు ఇచ్చిన సాక్ష్యము. తండ్రి అయిన దేవుడు తీర్పు ఆ యొక్క ధవల సింహాసనం తీర్పు ఇచ్చిన సాక్ష్యం ఈ నా సహోదరుడు సహోదరి. అది కదా ఆ గంత కదా మనం కోరుకోవాలా చెప్పండి? ఘనమైన పాత్రలుగా ఉంటున్నాం. అందుకని తిమోతికి పౌలు రాసిన మాట రాసినాడు. 2వ తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, 2వ తిమోతి 2వ అధ్యాయం దయచేసి 21వ వచనం అందరం కలిసి చూద్దాం. ఎవడైనా వీటిలో చేరక, క్షమించండి 20వ వచనం, గొప్ప వాటిలో వెండి పాత్రలను బంగారు, నేను చదువుతాను గమనించండి. 2:20, గొప్ప వాటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మట్టివి కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగింపబడను. కింద ఏమన్నాడు? కాబట్టి ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటే అర్హమై ప్రతి సత్కారం సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్రై. కాబట్టి కొన్ని ఇళ్లల్లో ఏముంటాయంట? ధనవంతుల ఇళ్లల్లో, గొప్ప వాళ్ళ ఇళ్లలో ఏం పాత్రలు ఉంటాయంట చెప్పండి?
బంగారము వెండి పాత్రలు ఉంటాయి, అంటే బంగారు ప్లేట్లు ఉంటుంది, వెండి గ్లాస్ ఉంటుంది. అందు మాత్రమేనా, ఇంకేం పాత్రలు ఉంటాయంట? చెక్క ప్లేట్ ఉంటుంది, తర్వాత మట్టి ప్లేట్ కూడా ఉంటుంది. దాని బొచ్చి అంటారో ఏమంటారో, మరి మూకుడు అంటారో ఏదో అంటారు మొత్తానికి. ఎందుకు 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 అంత దానం ఎందుకు? ఈ మూకుడు ఎందుకు? ఆ పేడో గీడో, ఆ బూడిదో గీడిదో చెత్త ఎత్తుకోవడానికి ఆ మట్టి పాత్ర. ఆ చెక్క పాత్ర ఎందుకు? ఏదో చెత్త ఆకులు గీకులు ఎత్తుకోవడానికి ఆ పాత్ర. బంగారు పాత్ర ఎందుకు? ఆ యొక్క ఇంటికి వచ్చేటువంటి గొప్ప గొప్పవారు, ధనవంతులైనటువంటి వారు, శ్రేష్టమైనటువంటి వారు, వారికి వడ్డించడానికి బంగారు పాత్ర. అటుగాని వారికి ఘనమైన వాళ్ళకి వస్తేనేమో మట్టి పాటలో పెడితే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఇసేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే కొన్ని పాత్రలో ఘనత కొరకు. ఈ దినాల్లో దేవుని ఇంటిలో దేవుని ప్రజలముగా ఘనమైన పాత్రలుగా ఉంటున్నామా అని. మిగతా పాత్రలు ఏం పాత్రలు చెప్పండి? చెక్క ఏం పాత్ర అంట? చెక్క పాత్ర. ఏమన్నారు? కర్రవియు, కర్రతో చేసిన పాత్రలు అంటే కాలిపోయాయి, నశించిపోయే పాత్రలు అవి. మట్టి భూ సంబంధమైనది, కేవలము నశించిపోయాయి, భూ సంబంధమైన వాటి కోసమే ప్రాకులాడుతుంటున్నావా? శ్రేష్టమైనవి, దైవికమైనవి, ఆత్మీయమైనవి వాటి కొరకైనా ప్రజలు ఎత్తి వాటిని సంపాదించుకొని వాటి కొరకైనా స్థానంలో ఉంటున్నావా? ఇది నీ దాసుడుగా దాసిగా నీ స్థానం ఏది? ఘనమైనదే లేదంటే కేవలము భూ సంబంధమైనదే అని. అందుకు దేనిక వాక్యంలో దేవుడు నిన్ను నన్ను మరి మనం ప్రభుని సేవించడం కొరకు ఎలా ఉండాలో చెప్పండి? ఘనమైన పాత్రలుగా ఉండాలా. ఎలాంటి దాసులుగా ఉండాలా? ఆయన యొక్క చిత్తమును ఎరిగి ఆయన సేవించే దాసులుగా ఉండాలి. ఇప్పుడు నేను ఎవరిని చూపించు కానీ చివరిగా ఒక మాట జ్ఞాపం చేస్తాను. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయం దయచేసి మూడో అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు, క్షమించండి 14వ వచనం చదవండి. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను నీ యజమానుడను. ప్రభు అంటున్నాడు, నా పిల్లలే భ్రష్టులు అయిపోయినారు. ఏం కారణం? ప్రభుకి ప్రాధాన్యత ఇచ్చేది లేదు, ప్రభుని ప్రేమించేది లేదు, ప్రభు మేలు, ఆయన క్షేమము, ఆయన లాభం కోరేది లేదు. అది మాదిరే కాదు, సంపూర్ణంగా చేసేది లేదు, నమ్మకంగా ఉండేటువంటిది లేదు. దీనవాక్యంలో ప్రభు అంటున్నాడు, రండి, తిరిగి రండి అని చెప్తున్నాడు. ఈ భాగంలో దీనవాక్యంలో మనం ఏం చూస్తామంటే పై భాగంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది. చూడండి 7వ వచనం. ఆమె క్రియలన్నీ చేసినను ఆమె నా ఎదుగు. 6వ వచనము. రాజు నిషేధంలో యెహోవా నాకు ద్రోహిణియకు ఇశ్రాయేలు చే కార్యము నీవు చూస్తేవా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను పోవచ్చు, అక్కడ వ్యభిచారము. అంటే ఈ వ్యభిచారం అన్నమాట ఏం చూపిస్తూ ఉంది? మరి విగ్రహారాధన గురించి చూపిస్తూ ఉంది. కానీ దినవాక్యంలో ఏమన్నాడు? 8వ వచనం. ద్రోహిణియకు ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి విడాకులు ఇచ్చేశాను అన్నాడు. విడాకులు ఇస్తే ఇది యోధా చూసింది. యోధా చూసినప్పుడు అరే ఇశ్రాయేల్ ప్రజలు 10 గోత్రాలను దేవుడు విడిచిపెట్టేసినాడే, విడాకులు అంటే అర్థమంటే వాళ్ళు విడిచిపెట్టేసినాడే, దేవుని ప్రజలను అయినా కూడా వదిలిపెట్టేసినాడే, మేము 1.5 గోత్రమే కాబట్టి అని చెప్పి అని భయపడాల్సిన బదులు వాళ్ళు ఏం చేస్తారంట? చూడండి దేనివాక్యంలో. విశ్వాసఘాతురాలు ఆమె సహోదరి అయిన యోధా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచు వచ్చుచున్నది. నేను వాక్యం అందుకని 9వ వచనం. రాళ్లతోనూ మొదులతోనూ వ్యభిచారం చేసిను, ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి, అంటే ఏ మాత్రం కూడా భయం లేదు. అయ్యో అంటే ఈ వ్యభిచారం అనే మాట అన్నిటికీ నేను వర్తింపజేయను, కానీ ఇది విగ్రహారాధన గురించిన మాట. సరే, ఏ విషయమైనా దేవునికి విరోధంగా నడుచుకునే విషయంలో ఏ మాత్రం కూడా భయం లేకుండా దేని వాక్యంలో నిర్భయముగా మరి నడుచుకుంటూ వచ్చినారు. దేని వాక్యంలో చూస్తున్నాం 10వ వచనం. ఇంతగా జరిగిన విశ్వాసైన ఆమె సహోదరి యోధ పై వేషమునకే కానీ తన పూర్ణ హృదయంతో నా యొద్దకు పైకే. ప్రభు అటు కాదు ప్రభు, ఎటు కాదు ప్రభు, అట్టుంటా ప్రభు, అంతా పైకే.
హృదయపూర్వకంగా తిరగట్లేదు, హృదయపూర్వకమైన గమనం లేదు, పరీక్షించుకునేది లేదు. అందుకని ప్రభువు అన్నాడు, ఏమన్నాడంటే 11వ వచనం, కాగా విశ్వాస యోధ కంటే ద్రోహిణి ఇశ్రాయేలు తాను చూడండి. ఇక ఒక మాట చెప్తాను, 12వ వచనం, నీ వెళ్ళి ఉత్తర దిక్కుని మాట ప్రకటింపము, ద్రోహిణికి ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవాకు, మీ మీద నా కోపం పడనీయును, నేను కృపగలవాడును గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు. ఇంకా ఏమంటున్నాడు, ఇశ్రాయేలు తిరిగి రండి, ఇప్పటి వరకు మీరు నాకు విరోధంగా నడుచుకున్నారు, కానీ ఎంత మాత్రం కూడా గ్రహింపు లేకుండా, భయం లేకుండా, నిర్భయంగా నాకు విరోధంగా నడుచుకున్నారు. ఒకవేళ ఏమైనా అంతో ఇంతో తెలుసుకున్నారు, వచ్చినారు అని అంటే కేవలం పై మాటలే, పై మార్పే తప్ప హృదయంలో ఏ మాట కూడా తీర్మానం లేకుండా వచ్చినారు. ప్రభు అంటున్నాడు, తిరిగి రండి ఇప్పటికైనా. ఏమంటున్నాడు, నేను కోపపడను, కృప చూపిస్తాను, క్షమిస్తాను అంటున్నాడు. 13వ వచనం, నీ దేవుడైన యెహోవా తిరుగుబాటు చేయొచ్చు, నా మాటలు అంగీకరి ప్రతి పచ్చని చెట్టు కింద అన్నిటితో కలిసి కొంటకు నీవు ఇటువాటు పోయిన నీ దోషమును ఒప్పుకొనుము, ఇదే వాకు. ప్రభు ఏమన్నాడు, ఇప్పటికైనా యథార్థంతో తిరిగిరా, ఒప్పుకో. అప్పుడు అంటున్నాడు ప్రభు, కానీ నేను ఏమంటున్నాడు, నేను నీ యజమానుడను, నిన్ను చేర్చుకుంటాను, నిన్ను క్షమిస్తాను. ప్రభు స్తోత్రాలు చివరి దినాలలో. కాబట్టి ఆయన మనకి యజమానుడే ఉంటుండగా ఆయన ఎటువంటి వాడు ఎరిగిన వారముగా ఇటువంటి దాసులుగా నేను ఉందముగాక. ప్రార్థనలోకి వెళ్ళే ముందు మనం పరీక్షించుకుందాం. వాస్తవంగా చెప్పగలమా, ధైర్యంగా చెప్పగలమా, నేను నా యజమానుడు ఎలాగైనా ఉన్నాను అని. నా ప్రభువుకే అన్నింటిలో నేను ప్రాధాన్యత ఇచ్చాను, ఆ తర్వాతే నా భార్య అయినా పిల్లలని ఎవరైనా తర్వాత మొదటి ప్రాధాన్యత ఆయనకే, ఎక్కువ ప్రాధాన్యత ఆయనకే. చెప్పగలమా, నేను నా ప్రభుని ప్రేమించుచున్నాను. దాని గుర్తు హెర్మోన్లు ఎవరిని అడిగినా చెప్తారు, ఏ విశ్వాసం అడిగినా చెప్తారు. ఎందుకంటే ఆ ద్వారబంధం మీద ఆ గుర్తు, నా చెవుకున్న గుర్తుతో వేయబడింది. చెప్పగలవా? నేను బయట ఉన్న నా స్నేహితులు, నా కొలీగ్స్, వాళ్ళు ఎవరైనా చెప్పగలరు నా ప్రభుని ఎంత ప్రేమిస్తున్నాను. ఎందుకంటే ఎన్నోసార్లు వాళ్ళు నన్ను పిలిచిన ముఖ్యమైన వాటిని నేను తిరస్కరించిన నా ప్రభుని బట్టి వాళ్ళు చెప్పగలరు, నేను నా ప్రభుకే దాసుడు అని చెప్పగలవా అని సాక్ష్యం ఇవ్వగలరా? నీ స్నేహితులు, బంధువులు అందరూ వాళ్ళు వస్తే దేవుని మందిరం ఎగ్గొట్టి వాళ్ళకి చేసి పెట్టుకుని ఆ తర్వాత ఆదివారం వచ్చి, ప్రభా నా బంధువులు నా కోసం ప్రాణం ఇచ్చినారా అని, అది మన భక్తి. ప్రేమిస్తున్నామా ప్రభుని? మనం అట్లా దాసులో ఉండాల్సింది. మనం ఆయన మేలు కొలవలసిన వారికి ఉంటున్నాం కదా. నాకు మేలు ఉన్నా లేకపోయినా, ప్రాధాన్యత ఉన్నా లేకపోయినా, గుర్తింపున్నా లేకపోయినా, నా ప్రభుకి ఎట్లని మేలు కలగాల. నా ప్రభు ఆ మేలును చూచి సంబరపడిపోయి ఒక దినాన దాన్ని మెచ్చుకోవాలి. ఆ గుర్తును సేవిస్తున్నామా ప్రభుని? దేని వాక్యం మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం, సంపూర్ణంగా నమ్మకంగా ప్రభుని సేవిస్తున్నామని. వాక్యం మనం పరీక్షించుకుంటాం. ప్రార్థనలోకి వెళ్ళే ముందు చిన్న పాట పాడుకొని